శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి శరభంగ మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నటువంటి వారై రామచంద్రమూర్తి ఆ మహర్షి యొక్క తేజస్సుని, ఆయన యొక్క వైభవాన్ని దర్శనం చేసి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. అయితే మీరు అరణ్యకాండలో ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండండి మనస్సులో. రాముడు అందరినీ ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటాడు. రాముడు ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఋషులు అంటూ ఉంటారు, నేను తపస్సు చేసి అనేక లోకాల్ని గెలిచాను, ఈ లోకాలన్నీ రామా నీకు ధారపోసేస్తాను, నువ్వు సీతాలక్ష్మణ సహితుడవై యథేచ్ఛగా విహరించు అంటారు. అంటే రాముడు అంటాడు, నాకు అక్కర్లేదు ఆ లోకాలు, నేనే స్వయంగా తపస్సు చేసి ఆర్జించుకుంటాను, కానీ తపస్సు చేసుకోవడానికి అనువైనటువంటి ఒక స్థలాన్ని నాకు చూపించండి అంటుంటాడు. ఇలా 10 ఏళ్ళు గడుస్తాయి, చూపించినవాడు కనపడడం. ఎందుకు చూపించరు, కారణం ఏమిటి, ఇది మీరు మనస్సులో పెట్టుకుని ఉండండి. దాన్ని అలా ఎక్కడికి వెళ్ళిన తర్వాత రాముడి విడుతుందో మీరు చూస్తూ ఉందురుగా. మహర్షి అంతర్లీనంగా పెట్టినటువంటి ఒక గొప్ప ప్రశ్న. దీన్ని ఎవరు పరిష్కరిస్తారో, ఎవరు చూపిస్తారో దారి, వాళ్ళకి రామాయణం మీద అధికారం ఉంది. రామావతార ప్రయోజనం ఏమిటో వారికి తెలుసు కాబట్టి రామావతార ప్రయోజనం నెరవేరడానికి కావలసినటువంటి ప్రదేశాన్ని చూపించగలిగినటువంటి సమర్థుడు ఆయనై ఉంటాడు. అందుకని ఎవరు చెప్తారో చిట్ట చివర రాముడు ఎక్కడుండాలో, అది ఎలా నడుస్తుందో వ్యవహారం మీరు గమనిస్తుందరు. కానీ సరే, శరభంగ మహర్షి తన యొక్క శరీరాన్ని అగ్నిలో వ్రీల్చారు. ఆయన మహోన్నతమైనటువంటి లోకాల వైపుగా బయలుదేరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు తన ఆసనంలోంచి లేచి స్వాగతమని ఆయనకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని చెప్పిన తరువాత అక్కడ ఉండేటటువంటి మహర్షుల గురించి నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం. వైఖానసులతో మొదలుపెట్టి వాయుభక్షకులైన వారు, జలభక్షకులైనటువంటి వారు, భూమి మీద పడుకునేవారు, తమ శరీరాన్ని మాత్రమే శయ్యగా మార్చుకోగలిగినటువంటి వారు, సూర్యకిరణాల్ని తినేవారు, చంద్రకిరణాల్ని తినేటటువంటి వారు, చెట్టు మీద కూర్చుని తపస్సు చేసేటటువంటి వారు, ఇలా కొంతమంది నిలబడి మాత్రమే నిద్రపోయేవారు, కొంతమంది ఎండుటాకులు మాత్రమే భక్షించేవారు, ఇలా రకరకాలైనటువంటి నియమములతో తపస్సు చేసేటటువంటి తేజోమూర్తులైనటువంటి ఋషులందరూ శరభంగ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకములను చేరిపోయిన తరువాత ఆ రామచంద్రమూర్తి చుట్టూ చేరి ఒక మాట చెప్తారు. ఈ ఒక్క మాట, ఈ ఒక్క శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. వాళ్ళు అంటారు, న్యస్తదండావయం రాజన్ జితక్రోధా జితేంద్రియా రక్షితవ్యాస్త్వయా శశ్వద్గర్భభూతాస్తపోధనా అంటారు. రామ, మాకు తపశ్శక్తి ఉంది, మేము ఆర్జించిన తపశ్శక్తి. ఈ తపశ్శక్తితో మేము రాక్షసుల్ని నిగ్రహించగలం. మేము ఆ రాక్షసుల్ని మీరు బూడిదైపోండి అంటే వాళ్ళు బూడిదైపోతారు, సందేహం ఏం లేదు. మాకంత తపశ్శక్తి ఉంది. కానీ మేము జితక్రోధులం, మాకు కోపాన్ని జయించాం. అందుచేత వారు వచ్చి మా శరీరాన్ని బాధ పెడతారు. ఆత్మజ్ఞానం కలిగి ఉండడం అంటే ఇది గొప్ప. బాధపడుతున్నది శరీరం. ఈ శరీరాన్ని వాళ్ళు అజ్ఞానంతో బాధ పెడుతున్నారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాం. అందుచేత మేమెప్పుడూ కూడా మా తపశ్శక్తిని మమ్మల్ని రక్షించుకోవడానికి మేము ఉపయోగించలేదు. నువ్వు మమ్మల్ని రక్షించాలి. నేనెందుకు రక్షించాలి అని నువ్వు అంటావేమో. నువ్వు క్షత్రియుడివి, విశేషించి రాజకుమారుడివి. అందుచేత రక్షించవలసినటువంటి ధర్మం నీ మీద ఉంది. నువ్వు ధర్మం తెలుసున్నవాడివి. ధర్మం తెలుసున్నవాడివి కనుక తండ్రి గారు చెప్పినటువంటి మాటకి కట్టుబడి రాజ్యాన్ని తృణీకరించి అరణ్యవాసానికి వచ్చావు. ఇంత ధర్మమూర్తివి కనుక, ధర్మం తెలుసున్నవాడివి కనుక నిన్ను అడుగుతున్నాం. అందుచేత నువ్వు మమ్మల్ని రక్షించాలి. మేము ఎటువంటి వారం, ఎటువంటి ఉపమాన ప్రయోగం చేశారో చూడండి. అమ్మ కడుపులో ఉన్నటువంటి పిండం లాంటి వాళ్ళం. అమ్మ కడుపులో ఉన్న పిండాన్ని ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. అమ్మ కడుపులో ఉన్నటువంటి పిండానికి ఏదైనా అపకారం జరిగిందనుకోండి, జరిగితే ఆ పిండం ఎవరికి చెప్పుకుంటుంది? ఎవ్వరికీ చెప్పుకోలేదు, ఏమీ చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు? తనకు అపకారం జరుగుతోందని గ్రహించగలిగినటువంటి స్థితి ఒకవేళ లోపల ఉన్న పిండానికి ఏర్పడినా
అంత స్థాయిలో లోపల ఉన్నటువంటి శిశుస్వరూపం పెరిగినా అది నోరి విప్పి చెప్పలేదు, తనని తాను రక్షించుకోలేదు. అందుకని దాన్ని సమస్త కాలములయందు రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? అమ్మకుంటుంది. కడుపులో పెట్టి చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? తను తప్ప వేరొక రక్షకులు లేరు. అమ్మ కడుపులో ఉండగా నాన్నగారు ఎంత పెద్ద రాజైనా కావచ్చు, లోకాన్నంతటినీ రక్షించేవాడు కావచ్చు, అమ్మ కడుపులో ఉన్న శిశువుని రక్షించడం అమ్మకే చెల్లు. నాన్న రక్షించలేడు, సమస్త లోకాల్ని రక్షించవచ్చు. తన కొడుకైనా తన భార్య కడుపులో ఉండగా తాను కాదు రక్షకుడు, తన భార్యే. అమ్మే రక్షించాలి. అలా నువ్వు మాకు తల్లి లాంటి వాడివి, మేము నీ కడుపులో ఉన్న బిడ్డల్లాంటి వాళ్ళం. మాకు ఒకరికి చెప్పడం కూడా చేత కాదు. ఎందుకని? మేము ఋషులం, ఎవరికి చెప్పుకుంటాం? మేము శరణాగతి ఎవరికి చేస్తాం? నువ్వు రాజువి, రాజకుమారుడివి, క్షత్రియుడివి, ధర్మం తెలుసున్నవాడివి. నువ్వు ఇవాళ అరణ్యవాసానికి వచ్చావు, అందుకని నీకు చెప్పుకుంటున్నాను రామా, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించాలి. ఎంత గొప్ప మాటో చూడండి. ఈ మాటకి రాముడు కరిగిపోయాడు. ఇది ఎవరి మీద ప్రభావం చూపిస్తోంది? ఈ మాట సీతమ్మ తల్లి మీద చూపిస్తోంది ప్రభావం. తపశ్శక్తితో ఉన్నవాణ్ణి, తపస్సును ఆచరిస్తున్నవాణ్ణి, తనంత తాను తన తపశ్శక్తితో రక్షించుకోని వాణ్ణి రక్షించడానికి రాముడు సర్వకాలములయందు సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు సీతమ్మకి ఈ విషయం బాగా అర్థమవుతోంది. అర్థమవుతోంది కాబట్టే సుందరకాండలో తల్లి ఓ మాట చెప్తుంది, రావణ, నిన్ను నేను సంహరించలేక కాదు, నేను తపస్సు పాటిస్తున్నాను, నన్ను నేను రక్షించుకోనంటుంది. అరణ్యకాండ అనేక పాత్రల మీద తన ప్రభావాన్ని చూపించింది. చేత అరణ్యకాండ వింటున్నప్పుడు మనకి కూడా అందులో ఉండేటటువంటి ధర్మం ఏమిటో, భగవంతుడి నుంచి రక్షణ మనం ఎప్పుడు పొందగలమో మనం తెలుసుకోవడంలో సమర్థులమై ఉండాలి. అందుకని వాళ్ళు అన్నారు, విశ్రుత స్త్రిషులోకేషు యశసా విక్రమేణ చ పితృభక్తిశ్చ సత్యంచ తయి ధర్మశ్చ పుష్కళః. రామ, నీ దగ్గర పుష్కళంగా ధర్మం ఉంది. నీకు సత్యం యొక్క స్వరూపం తెలుసు, ధర్మము యొక్క స్వరూపం తెలుసు. సత్యధర్మములను రెండింటినీ అనుష్ఠానం చేయడము తెలుసు. తండ్రి వాక్యమునకు కట్టిబడి అరణ్యానికి వచ్చావు, అందుకని నిన్ను మేము శరణాగతి చేస్తున్నాం. అందుకని నువ్వు మమ్మల్ని రక్షించాలి. ధర్మం తెలియని వాడి దగ్గరికి వెళ్ళి రక్షిస్తే మాత్రం ఎందుకు రక్షిస్తాడు? నీకు ధర్మం తెలుసు కనుక మేము అడుగుతున్నాం. అన్నిటినీ మించి అధర్మ సుమహాన్నాథ భవేత్ తస్యతు భూపతే యో హరేత్ బలిషడ్భాగం నచ రక్షతి పుత్రవత్. బిడ్డలని ఎలా రక్షించాలో రాజు మమ్మల్ని అలా రక్షించాలి. ఋషులని, అరణ్యాలలో ఉన్నవాళ్ళని ఎందుకు రక్షించాలి? నాగరికుల్ని, నగరంలో ఉన్న వాళ్ళని రక్షిస్తాం. మీరెక్కడో అరణ్యాలకు వెళ్ళిపోయి మీరు తపస్సు చేసుకుంటుంటే మేము చేసే తపస్సులో 6వ భాగం నువ్వు రక్షించినా రక్షించకపోయినా వచ్చి నీ ఖాతాలో పడిపోతోంది. అందుచేత మేము కూడా ఒక రకంగా పన్ను కడుతున్న వాళ్ళతో సమానం. కాదు కాదు, యత్ కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశన తత్ర రాజ్ఞశ్చతుర్భాగ ప్రజా ధర్మేణ రక్షతః. ఈ విషయాన్ని తెలుసుకుని రాజు కనుక ఒకవేళ తపస్సు చేసుకుంటూ కందమూలములను తింటూ లోకము జోలికి రాకుండా బ్రహ్మములను తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయంతో ఉన్నటువంటి జితేంద్రియులైన తపస్సు చేసుకునేటటువంటి వారిని రక్షించడమునందు పూనిక చూపిస్తే, అటువంటి రాజుకి ఈ తపస్సు చేసుకునేటటువంటి వారి తపస్సులో 4వ భాగం వెళ్ళి ఖాతాలో పడుతుంది. అందుచేత నువ్వు ప్రయత్నపూర్వకంగా పుణ్యాన్ని ఆర్జించుకోవలసిన వాడివి, సుక్షత్రియుడవై. ఎందుకని 4వ వంతు నువ్వు సంపాదించుకోలేకపోయావు అంటే ఖచ్చితంగా మా తాలూకా కష్టం తెలుసుకుని కూడా నువ్వు నిర్లక్ష్య ధోరణి వహించిన వాడు అవుతావు. అందుచేత రామా, నువ్వు మమ్మల్ని రక్షించాలి. సోయం బ్రాహ్మణ భూయిష్టో వానప్రస్థగణో మహాన్ త్వన్నాథో నాథవద్రామ రాక్షసైర్బాధ్యతే భృశం. నువ్వు మాకు నాథుడవు. నాథుడంటే ఎవరు? రక్షించేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు ఎవరున్నాడో వాడిని నాథ అని పిలుస్తారు. నువ్వు మాకు రక్షకుడిగా ఉన్నావు అని మాకు విశ్వాసంగా ఉంది. కానీ రాక్షసులు అనుకుంటున్నారు మేము అనాథలం అనుకుంటున్నారు. వీళ్ళు అనాథలు, వీళ్ళని రక్షించేవాడేవాడు, అందుకని మేము వీళ్ళని భక్షించేస్తాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని భక్షిస్తున్నారు, మా శరీరాల్ని తినేస్తున్నారు, మా శరీరాల్ని హింసిస్తున్నారు.
మేము యాగం చేస్తుంటే రక్తమాంసములు తెచ్చిపోస్తున్నారు. నిష్కారణంగా ప్రచ్ఛన్న రూపాల్లో ఆశ్రమాల్లోకి వచ్చి మేము కొంచెం ప్రమత్తమై ఉన్న సమయాన్ని చూసి మమ్మల్ని గాయపరుస్తున్నారు, మమ్మల్ని తినేస్తున్నారు, ఋషుల్ని నిష్కారణంగా చంపేస్తున్నారు. ఏమిటి వాళ్ళకి కోపం? వాళ్ళ జోలికి ఏమైనా వెడతారా? వెళ్ళరు. రాక్షసీ ప్రవృత్తి అంటే ఏమిటంటే ఎవ్వడి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా తన మానాన తన పని చేసుకునేటటువంటి వాడిని చూసి, ఈశ్వర కృత్యమునందు తాను లయమై ఉన్నటువంటి వాడిని చూసి వాడికి పేరు పెట్టి, వాడికి పద్దు పెట్టి, వాడిని వేధించి హింసించి వాడి మనస్సుని గాయపరచేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో వారిదే రాక్షసాంశ. అందుకని ఏమిటి వాళ్ళు చేసిన దోషం? వాళ్ళు ఏమైనా రాక్షసుల మీదకి యుద్ధాలకు వెళ్ళారా? ఏం చేశారు? వాళ్ళని వచ్చి తిన్నా వాళ్ళని వాళ్ళు ఏం చెయ్యట్లేదు, వాళ్ళని శపించట్లేదు. అయినా వాళ్ళ దృష్టి అంతా ఋషుల మీద ఉంటుంది. ఉండి ఆ ఋషుల్ని వాళ్ళు బాధ పెడుతుంటారు. వాళ్ళు ఎంత బాధాకరమైన మాట అన్నారో చూడండి. ఆ ఋషులందరూ రాముడి చుట్టూ చేరి ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైర్ఘోరైర్ బహూనాం బహుధావనే. రామ, ఒక్కసారి వచ్చి చూస్తావా ఋషుల శరీరాలు? ఎన్ని శరీరాలు పడిపోయాయో, ఎంతమంది చనిపోయారో, ఎవ్వరి జోలికి వెళ్లకుండా కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది రాక్షసుల్ని, ఎంతమంది ఋషుల్ని రాక్షసులు చంపారో ఒక్కసారి వచ్చి చూడు రామ, ఎంతమందిని చంపేశారో. అంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటి వరకు ఋషుల్ని రక్షించినటువంటి వాడు లేడు అరణ్యంలో. అందుకని మేము ఇన్ని బాధలు పడుతున్నాం. పంపానదీ నివాసాన అను మందాకినీమపి చిత్రకూటాలయానాంచ క్రియతే కథనం మమత్ తతస్త్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థిత పరిపాలయనో రామ వధ్యమానాన్ నిశాచరై. ఈ ఋషుల్ని చంపడం అనేటటువంటి కార్యక్రమం ప్రత్యేకించి దండకారణ్యంలో చిత్రకూట పర్వతం మీద మందాకినీ నది ఒడ్డున. ఎందుకని? అక్కడ నీళ్లు బాగా దొరుకుతాయి. వాళ్ళకి తెల్లవారి లేస్తే నీళ్లు కావాలి ఆచమనం చేసుకోవడానికి. చెట్లు బాగా ఉంటాయి, వాళ్ళకి కందమూలాలు దొరుకుతాయి తినడానికి ఋషులకి. అందుకని వారు అక్కడ ఉంటారు. అందుకని పుష్పించిన చెట్లు ఉంటాయి, దర్భలు దొరుకుతాయి. అందుకని వాళ్ళు నిత్యక్రతువు చేసుకోవచ్చు. అందుకని ఆ ప్రాంతాలని ఋషులు కూడా ఎంచుకున్నారు. ఎంచుకుని చిత్రకూట పర్వతం మీద మందాకినీ నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటటువంటి వారిని, దండకారణ్యంలో ఉండేటటువంటి వారిని ప్రత్యేకించి వేధించి ఎందరో ఋషుల్ని చంపేశారు. ఇప్పటికీ నువ్వు మాకు నాథుడవై ఉన్నావు, మేము శరణాగతి చేస్తున్నాను రామా, నీ మ్రోల నిలబడి రెండు చేతులెత్తి నమస్కారం చేసి మమ్మల్ని రక్షించమని అడుగుతున్నాం, మమ్మల్ని రక్షిస్తావా అని అడిగారు. ఈ మాట బ్రాహ్మణులు, ఋషులు, క్షత్రియుడై సహజముగా తాను రక్షించవలసినటువంటి వాడై ఇంతకాలము తాను రక్షించకపోతే ఆ ఋషులందరూ వచ్చి శరణాగతి చేస్తే నేను రక్షించను అని రాముడు అనగలడా? అందుకని రాముడు అన్నాడు, నైవ మహదమాం వక్తు అజ్ఞాప్తోహం తపస్వినాం కేవలేనాత్మకార్యేణ ప్రవిష్టేవ్యం మయావనం. నన్ను మీరు ఎప్పుడూ కూడా అలా శరణాగతి చెయ్యకూడదు. మీరు మహర్షులు. ఇక్కడే రామాయణం యొక్క అందం చూడాలి మీరు. ఇది శ్రీ మహావిష్ణువుగా ఉంటే శరణాగతి సజ్జ ఫలితాన్ని ఇచ్చేస్తుంది. కానీ రాముడు నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. నరుడైనటువంటి రాముడి దగ్గర, చిన్నవాడి దగ్గర, రాజకుమారుడి దగ్గర, క్షత్రియుడి దగ్గర బ్రాహ్మణులు ధర్మాన్ని జ్ఞాపకం చేసి శరణాగతి చెయ్యవలసిన అవసరం రాకూడదు. అందుచేత నరుడిగా ఉన్నాడు కనుక ఇంతమంది ఋషులు వచ్చి ప్రార్థన చేస్తే తను ఎలా మాట్లాడాలో అలా నరుడిగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి, ఆజ్ఞాపించి నువ్వు మమ్మల్ని రక్షించు అని చెప్పాలి. అంతేకాని మీరు నన్ను శరణాగతి చెయ్యకూడదు, మీరు నన్ను ప్రార్థన చెయ్యకూడదు. ఇప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను, నాకు తెలియలేదు ఇంత కష్టపడుతున్నారని. నేను రక్షించలేకపోయానే అని బాధపడుతుంటే మీరు శరణాగతి కూడా చెయ్యడం నాకు క్లేశంగా ఉంటుంది. అందుకని తపస్వినాం రణే శత్రూన్ హంతుమిచ్చామి రాక్షసాన్ పశ్యంతు వీర్యం మృషయ సభ్రాతుర్మే తపోధనాహ. ఇంకా నా యొక్క శక్తి ఏమిటో చూద్దురు కానీ, నా తమ్ముడి శక్తి ఏమిటో చూద్దురు కానీ, ఈ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులని బాధ పెట్టేటటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి రాక్షసులందరినీ సంహరిస్తాను.
నా చేతిలో ఉన్నటువంటి ఈ కోదండానికి ఉన్న శక్తి ఏమిటో చూద్దురు కానీ, నా తమ్ముడికి ఉన్న శక్తి ఏమిటో చూద్దురు కానీ, ఇక మీరు గమనించండి అన్నాడు. అన్న తర్వాత ఆ ఋషులందరితో కలిసి శరభంగ మహర్షి తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఒక మాట చెప్పారు. దగ్గరలోనే సుతీక్షణుడు అనబడేటటువంటి ఋషి ఉన్నారు, వారి దర్శనం తప్పకుండా చెయ్యి అని చెప్పారు. ఎప్పుడు? నేను ఎక్కడ తపస్సు చేసుకోవాలో నాకు ఒక ప్రదేశాన్ని నిర్ణయించండి అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పలేదు శరభంగుడు. చెప్పకుండా దగ్గరలోనే సుతీక్షణుడు ఉన్నాడు, ఒక్కసారి వెళ్ళి రామ ఆ సుతీక్ష్ణ మహర్షిని దర్శనం చెయ్యి అన్నాడు. అందుకని మహానుభావుడు బయలుదేరి ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి సుతీక్ష్ణ మహర్షి తపస్సు చేసుకుంటున్నారు, కన్నులు తెరిచి లేరు. ఆశ్రమం అంతా చాలా శోభాయమానంగా ఉంది. సీతాలక్ష్మణ సహితుడై లోపలికి వెళ్ళారు. ఆ సుతీక్ష్ణ మహర్షి దగ్గర కూర్చున్నారు. రామోహిమస్మి భగవన్ భవంతం ద్రష్టుమాగతః తన్మాం భివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ. నన్ను రాముడు అంటారు, ఒక్కసారి మీరు నా యందు అనుగ్రహించి నన్ను చూసి నాతో మాట్లాడవలసినది అని అభ్యర్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే సుతీక్ష్ణుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. ప్రతీక్షమాణస్వామేవ ఆరోహేహం మహాయశః దేవలోకమితో వీరా దేహం త్యక్వా మహీతలే చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టోసి మే శ్రుతః. శరభంగుడు ఏం చెప్పాడో సుతీక్ష్ణుడు అదే చెప్పాడు. దేవేంద్రుడు రామా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను చేసినటువంటి తపస్సు చేసే లోకములన్నిటినీ గెలిచాను, అందుచేత నిన్ను తీసుకుని ఊర్ధ్వలోకాలకు ఎడతాను, రథం ఎక్కువ అని అడిగాడు. అడిగితే నేను ఒక మాట చెప్పాను. చిత్రకూట పర్వతం మీద రాముడు వచ్చి నివాసం చేస్తున్నాడు. తండ్రి గారి యొక్క మాట నిలబెట్టడం కోసమని ప్రస్తుతం రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలో ఉన్నాడు. ఆ రాముడి దర్శనం చేసిన తరువాత నాకు ప్రియమైన అతిథి కనుక రామునికి ఆతిథ్యమిచ్చి తర్వాత నేను వస్తానని చెప్పాను. అందుచేత రామ నేను నీ దర్శనం కోసమే నేను వేచి ఉన్నానయ్యా అన్నారు. ఎందుకని? ఋషులకు తెలుసు ఆయన నడుస్తున్నటువంటి పరబ్రహ్మము అని. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం బాహ్యంలో పైకి అలా మాట్లాడరు. ఎందుకని? నరుడిగా ఉన్నాడు, తను ఋషిగా ఉన్నాడు. గౌరవం రాముడు చూపాలి, కానీ ఆంతరమునందు ఒక్కసారి రామదర్శనం చేసి సంతోషించాలి. అందుకని ఆంతరమునందు రామదర్శనం అంటే పైకి బాహ్యంలో కనపడుతున్నటువంటి రాముని యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏదుందో దాన్ని లోపల ఒక్కసారి దర్శనం చేసి పొంగిపోవాలి. శ్రీమన్నారాయణుడు నడిచొస్తున్నాడు రాముడిగా, ఇది వాళ్ళ ఆనందం. అందుకని రామా నీకు ఆతిథ్యం ఇవ్వడం కోసం, నీ దర్శనం కోసమే నేను ఇక్కడ ఉండిపోయానయ్యా అన్నారు. అంటే రాముడు అన్నాడు, శరభంగ మహర్షి ఏం చెప్పారో సుతీక్ష్ణ మహర్షి అదే చెప్తారు. నేను నా తపస్సు చేత అనేక లోకములను గెలిచాను, ఈ లోకములన్నింటినీ రామా నీకు ధారబోసేస్తున్నాను, నువ్వు సీతాలక్ష్మణ సహితుడవై విహరించన్నాను. అంటే ఆయన అన్నారు, మీ తపస్సు చేత ఆర్జించుకున్నటువంటి లోకములను నాకు ధారపోస్తే వాటిలో నేను విహరించడం కాదు, నా అంత నేనుగా సంపాదించుకోవాలి. అందుకని సంపాదించుకోవడానికి యుక్తమైనటువంటి ఆశ్రమం ఒకటి నిర్మించుకోవాలి. ఆ ఆశ్రమం ఎక్కడ నిర్మించుకోవాలో దానికి అనువైనటువంటి ఒక స్థలాన్ని నాకు చూపించండి అని అడిగాడు. అడిగితే సుతీక్ష్ణుడు అన్నాడు, రామ ఇక్కడ దగ్గరలో చాలా తాపసాశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమాలన్నీ చూసిరా, వచ్చాక చెప్తానన్నాడు. ఇది గమ్మత్తు. చెప్పాడా? చెప్పలేదు. ఆయన అన్నారు, రామచంద్రమూర్తి నాకు ఈ కోరికుంది, ఒక్కసారి ఆశ్రమాలన్నిటినీ చూడాలని. అందుకని ఆ ఆశ్రమాలన్నిటినీ చూసి దర్శనం చేసి అందులో ఉన్నటువంటి ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొందొస్తాన్నారు. అన్నిటికన్నా మనిషికి కావలసింది ఏది కావాలి రాముడు చూపిస్తున్నాడు. ఎంత అస్త్ర సంపద కాదు, పెద్దల యొక్క ఆశీర్వచనం గొప్పది. వీళ్ళందరూ తపస్సు చేస్తున్నటువంటి మహాపురుషులు రాముణ్ణి చూడగానే వాళ్ళందరూ ఒక్క మాట అంటారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి రామా జయీభవ అంటారు. రామా నువ్వు జయమును పొందెదవుగాక అంటారు. ఈ మాట ఇంతమంది ఋషుల యొక్క ఆశీర్వచనం తనకి అంగరక్ష అవుతుంది. ఇంతమంది ఋషులను వేధించినటువంటి పాపం రావణాసురుడు నిహతుడవడానికి వాడికి పనికొస్తుంది. అందుకని ఇద్దరూ రెండు మార్గములలో వెడుతున్నారు. ఆయన తపస్సు చేశాడు, స్వయంగా వరాలు అడిగాడు, మదమెక్కాడు, నన్ను ఎవడేం చెయ్యగలడని ఎవరిని బాధిస్తున్నాడు?
తను ఒకవేళ లంకలో ఉండిపోతే ఋషుల్ని బాధించడం కుదరదేమో అని దండకారణ్యంలో ప్రత్యేకం 14,000 మందిని పెట్టాడు. పెట్టి మీ అందరి పని ఏమిటి? ఋషుల్ని బాధించండి అన్నాడు. అందుకని ఋషుల్ని బాధిస్తూ ఉంటాడు. ఈయనేం చేస్తున్నారు? వచ్చింది పితృవాక్య పరిపాలనం కోసం, కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నారు? తాపసులను రక్షించడానికి, వారి యొక్క ఆశీర్వచనమును తాను పొందడానికి. అందుకని నేను ఈ తాపసాశ్రమాలన్నిటిలో విహరించి వస్తానన్నారు అని ఒక్కొక్క ఆశ్రమానికి వెడుతున్నారు. వెళ్ళి ఆ ఆశ్రమాలన్నిటినీ దర్శనం చెయ్యాలి అని అనుకున్నారు. ఆ రోజు రాత్రి సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు లేచారు, కలువలతో కూడినటువంటి సరోవరంలో స్నానం చేశారు. యథావిధిగా సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలైన కార్యక్రమాల్ని నెరవేర్చారు. సుతీక్ష్ణ మహర్షి యొక్క అనుజ్ఞ కోసమని వారి దగ్గరికి వచ్చారు. ఈ మాటలు ఆ మహర్షుల యొక్క పేర్లు ఉచ్చరించినంత మాత్రం చేత, వారి యొక్క పేర్లు చెవిలో పడినంత మాత్రం చేత అపారమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది. అందుకని మహర్షి రాముణ్ణి తిప్పారు, మానసికంగా మన్ని తిప్పుతున్నారు. సరే, ఆ కారణం చేత బయలుదేరుతున్నారు. సుతీక్ష్ణ మహర్షి అన్నారు, రామా, నిన్ను నా ఆశ్రమంలోనే ఉండు అని అనాలనుంది. ఇక్కడే ఉండి యథేచ్ఛగా నీ తపస్సుని నువ్వు ఆచరించు. ఇక్కడ ఏ విధమైన ప్రమాదము ఉండదు. మృగములు మాత్రం వస్తుంటాయి ఇక్కడికి. మృగముల వలన ప్రమాదం ఉంది రామా. కానీ ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. వచ్చిన మృగాలంటే జింకలు, లేళ్ళు మొదలైనవి మందలుగా లోపలికి వస్తాయి. ఎవ్వరికీ అపకారం చెయ్యకుండా మళ్ళీ మందలుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. అందుచేత రామా, ఇక్కడ ఇబ్బంది కొంచెం మృగాలతోటే. భవిష్యత్ కథని సంకేతిస్తున్నాడు ఆయన. అందుకని రామా, మృగముల పట్ల పరాకుతో ఉండాలి. అందుకని నువ్వు ఇక్కడ ఉండి తపస్సు చేసుకో అన్నారు. అంటే రాముడు అన్నాడు, మృగాల్ని చూస్తే ధనస్సు పట్టుకోవడం నా అలవాటు మహాశయ. నేను ఋషులు ఉండేటటువంటి ప్రాంతంలోకి అన్ని మృగాలు మందలుగా వస్తే నేను చేతితో కోదండాన్ని పట్టుకుని బాణప్రయోగం చేస్తాను. ఎందుకని? తనకి క్షాత్రధర్మం ఉంది, ఆశ్రమాన్ని తను రక్షించాలి. నేను అలా బాణం విడిచిపెట్టినప్పుడు అది ఏ ప్రాణి మీదైనా పడచ్చు, ఏ జింక మీద పడచ్చు, ఏ లేడి మీద పడచ్చు. నీకు ఏ ఒక్క జింక మీదో ఏ లేడి మీదో ఆ పారిపోతున్న ప్రాణుల్ని చూసి వాటి మీద నీకు అప్పుడు దయ కలగచ్చు. తేడా చెప్తున్నాడు. ఒకరు రక్షకత్వంతో ఉన్నవారు, ఒకరు బ్రహ్మజ్ఞానంతో ఉన్నవారు. నీకు భేదం కనపడదు, నాకు నిన్ను రక్షించాలన్న తాపత్రయం ఉంటుంది. నా బాణం పడుతుంది, నీకు దయ ఉంటుంది. అప్పుడు నా బాణం పడిన సమయంలో నీ దయ ఆ మృగమునందు ఒకవేళ ప్రవర్తిస్తే అప్పుడు నేను మృగము పట్ల కంటకుడిగా నీకు కనపడచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. ఎంత ధర్మం చెప్పాడో చూడండి మహానుభావుడు. అందుకని నాకు వేరు ఆశ్రమం ఉండాలి. ధర్మములయందు ఎక్కడెక్కడ ఇద్దరి ధర్మాలు ఒక చోట కలియవో వారు ఒక ఆశ్రమంలో ఉంటే రాణించదు. అందుకని నాకు వేరు ఆశ్రమం ఉండాలి. అందుకని నేను వేరు ఆశ్రమం నిర్మించుకుంటాను. దానికి యోగ్యమైన స్థలాన్ని మీరు నిర్ణయించకండి. ఈలోగా నేను మిగిలినటువంటి తాపసుల యొక్క ఆశ్రమాలన్నీ ఒక్కసారి దర్శనం చేసి వారికి నమస్కరిస్తానన్నాడు. సుతీక్షణుడు వెళ్ళిపోవాలి శరభంగ మహర్షిలాగే. ఇంద్రుడు వచ్చాడు అప్పటికే. ఆయన అన్నాడు, నువ్వు రామా అన్ని ఆశ్రమాలు దర్శనం చేసి మళ్ళీ ఇక్కడికి రా, వచ్చాక చెప్తానన్నాడు. అని రామచంద్రమూర్తి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే సీతమ్మ తల్లి రామలక్ష్మణులిద్దరూ కట్టుకోవడానికి గొప్ప గొప్ప అక్షయబాణ తూణీరాల్ని, ఆ పెట్టుకునేటటువంటి ఖడ్గాల్ని, చేతిలో పట్టుకునేటటువంటి కోదండాల్ని అందించిందిట. అందించిన తర్వాత ఇవన్నీ పట్టుకున్నారు. ఇక్కడ ఒక గొప్ప గమ్మత్తైనటువంటి చర్చ. మీరు సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ఆవిడ నోరు విప్పి మాట్లాడడం వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా విన్నారా? ఆవిడ ఇప్పటి వరకు పెద్ద చర్చ చేసినట్టు కానీ పెద్ద మాట్లాడినట్టు కానీ ఎక్కడా కనపడదు. ఎక్కడికి వెళ్ళినా రాముడితో పాటు నమస్కారం చేస్తూ ఉంటుంది, రాముడిని అనుగమించి వెడుతూ ఉంటుంది. రాముడి మాటలని బట్టి మనకు ఒకటి అర్థమవుతూ ఉంటుంది. సంతతము భర్తతో మాట్లాడేటప్పుడు మధురాతి మధురమైనటువంటి భాషణము చేసిందని, ఆ కారణం చేత రాముడు తాను దండకారణ్యవాసం చేస్తున్నానన్న మాట కూడా మరిచిపోయి అయోధ్యలో ఉన్నంత ఆనందాన్ని పొందానని వైదేహి అని పిలిచి సీతమ్మకి చెప్పాడు.
భర్త కష్టంలో ఉన్నప్పుడు భార్య తన మాటల యొక్క అనునయం చేత భర్తని ఎటువంటి మానసిక స్థితిలో ఉంచచ్చో సీతమ్మ నిరూపించిందని వాల్మీకి మహర్షి రాముడు సీతమ్మతో మాట్లాడినట్టుగా చెప్పారు తప్ప సీతమ్మ ఏమని మాట్లాడిందో మాత్రం ఎక్కడ మాట్లాడిందో మాత్రం మనకేం చెప్పలేదు. కానీ ఇక్కడ సీతమ్మ మాట్లాడుతోంది. ఏమి మాట్లాడుతుంది అంటే వీరికి కోదండములు ఇచ్చింది, ఆ ఖడ్గములను ఇచ్చింది, బయలుదేరారు, ముగ్గురు నడుస్తున్నారు. నడుస్తుంటే ఆవిడంది రాముడితో, రామా నాకు ఒక్క విషయం చెప్పాలనుంది, జాగ్రత్తగా వినండి సావధానంతో అంది. త్రీణ్యేవి వ్యసనాన్యత్ర కామజాని భవంత్యుత మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరాబుభౌ పరదారాభిగమనం వినా వైరం చ రౌద్రత మిథ్యావాక్యం నతే భూతం న భవిష్యతి రాఘవ కుతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం తృతీయం దిదం రౌద్రం పరప్రాణాభిహింసనం నిర్వైరం క్రియతే మోహ త్వచ్ఛతే సముపస్థితం. రామా, నేను పెద్దల దగ్గర తెలుసుకున్న విషయం, ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడం అనేటటువంటిది చాలా సూక్ష్మబుద్ధితో చెయ్యాలి, లేకపోయినట్టయితే కొన్ని ఉపద్రవాలు వస్తాయి. మీరు ధర్మాచరణము కోసమని తండ్రికి ఇచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చారు కదా, 14 సంవత్సరములు అరణ్యవాసం కదా మీరు చెయ్యాలి. మీరు తాపసిగా ఉండాలని కదా ఈ జటామండలం కట్టుకున్నారు. కానీ మనిషికి సహజంగా కామము ఉండి కామము చేత 3 దుర్గుణములు కలుగుతాయి. ఈ 3 దుర్గుణములు కామము చేత జనితములే. మొట్టమొదట కలిగేటటువంటి దుర్గుణం మిథ్యావాక్యం, అసత్యం చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకని? అసత్యం చెప్పడం అంటే తను చెప్తున్నప్పుడు తనకి తెలుసు తాను ఇది చెయ్యడని తెలిసి తను చెప్తాడు, అయ్యో తప్పకుండా నేను చేసి పెడతాను కదా మాస్టర్, మీకేం బెంగలేదంటాడు. లోపల తెలుసు నేను ఇది పని చెయ్యను, మరి ఎందుకు చెప్పడం, ప్రస్తుతానికి వీడిని వదిలించేసుకోవాలి. అందుకని అసత్యం మాట్లాడతాడు. అందుకని మిథ్యావాక్యం పలకాలనేటటువంటి కోరిక ఎందుకు పుడుతుందంటే కామంలోంచి వచ్చేటటువంటి మొట్టమొదటి దోషం. అంటే వాడేమిటి, రాశీభూతమైన కామముగా ఉన్నాడు, అందుచేత మొదటి దోషం వచ్చింది. రెండో దోషం, అన్ని శరీరములు ఒక్కలాంటివే అయినా కేవలము ఈ కన్ను ఈ మనస్సు కొంత విచక్షణని చూపించడం చేత ఒకనాడు పరస్త్రీని అనుభవించాలన్న కోరిక కలుగుతుంది. రామ, మీరు ఎన్నడూ అసత్యం చెప్పరు, మీరు ఇక ముందు కూడా అసత్యం పలకరు, నాకు తెలుసు. రెండవది, నేను మీ భార్యని రామా, నాకు బాగా తెలుసు, మీకు ఎన్నడూ పరస్త్రీ వాంఛలేదు, మీరు వేరొక స్త్రీని కన్నెత్తి కూడా అటువంటి భావనతో చూడరు. కానీ మూడవ దోషం ఇవాళ మీ యందు నాకు కనపడుతోంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. తృతీయం దిదం రౌద్రం పరప్రాణాభిహింసనం. ఈ మూడో దోషం, ఏ కారణము లేకుండా మన పట్ల అవతలవారు ఏ వైరము చెయ్యకుండా, వైరం లేకుండా, తగినంత కారణం లేకుండా అవతల వారిని హింసించాలని కోరిక పుడుతుంది, వాళ్ళని బాధ పెట్టాలి అని అనిపిస్తుంది. ఇవాళ మీ యందు నాకు ఆ దోషం కనపడుతోంది రామా అంది. ఎలా కనపడుతోంది అని అడుగుతారేమో. ప్రతిజ్ఞాతస్త్వయా వీర దండకారణ్యవాసినాం ఋషీణాం రక్షణార్థాయ వధ సంయతి రక్షసాం. నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మీరు నిన్నటి రోజున తాపసుల యొక్క ఆశ్రమాలకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు తాపసులందరూ మీతో ఒక మాట చెప్పారు. దండకారణ్యంలో ఉండేటటువంటి రాక్షసులందరూ తపస్సు చేసుకుంటున్నటువంటి మమ్మల్ని వచ్చి హింసిస్తున్నారు రామా, నువ్వు రక్షించు అని అడిగారు. అడిగితే మీరు వెంటనే ఏ మాట అన్నారు, ఇక నుంచి నా పౌరుషం చూడండి, నా తమ్ముడి పౌరుషం చూడండి, తాపసుల పట్ల వైరంతో ప్రవర్తిస్తున్న రాక్షసుల్ని ఇక నుంచి నేను సంహరిస్తాను అని మీరు ప్రతిజ్ఞ చేశారు. నీకు రాక్షసులకి ప్రత్యక్ష వైరం ఏదైనా ఉందా? ఏమీ లేదు. రాక్షసులు మీకేదైనా అపకారం చేశారా? చెయ్యలేదు. మీ పట్ల అపకారం చెయ్యనటువంటి వారు, దండకారణ్యాన్ని నమ్ముకుని తిరుగుతున్నటువంటి రాక్షసులు మీకు అపకారం చేస్తే మీరు తిరిగి వారికి అపకారం చెయ్యండి. ఎందుకని? మీరు క్షత్రియుడు కనుక మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు వారి పట్ల ప్రతీకారంతో ప్రవర్తిస్తే వారిని సంహరిస్తే సమర్థించవచ్చు. కానీ వారు మీకేం అపకారం చెయ్యలేదే. చెయ్యనప్పుడు వారు చేసిన అపకారం ఋషులకు చేశారు. ఋషులు మమ్మల్ని మేము రక్షించుకోమంటున్నారు, మీరెందుకు ప్రతిజ్ఞ చెయ్యాలి నేను రక్షిస్తానని?
అలా ప్రతిజ్ఞ చేయడానికి మీరు ఇప్పుడు సింహాసనం మీద కూర్చోలేరు కదా, మీరు రాజుగా లేరు కదా, మీరు క్షత్రియుడు కావచ్చు, కానీ మీరు ఇప్పుడు దండకారణ్యంలో తాపసిగా సంచరిస్తున్నారు. తండ్రి మాటకు కట్టుబడి 14 ఏళ్ళ అరణ్యంలో ఉన్నారు. మీకు నిష్కారణ వైరం కనపడుతోందే రాక్షసులతో. రాక్షసులు మీ పట్ల ఈ అపచారం చేశారని చెప్పడానికి పక్కనే ఉన్న నేను అరణ్యవాసానికి వచ్చిన తర్వాత మీకు దండకారణ్యంలో ఉన్న రాక్షసులు చేసిన అపచారం నాకు కనపడలేదు. కనపడనప్పుడు మీకు రాక్షసుల మీద ఎందుకు ప్రతీకార బుద్ధి పుట్టాలి? కాబట్టి కామజనితమైనటువంటి 3వ దోషము ఇవాళ మిమ్మల్ని ఆవహించింది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. అందుచేత రామ నహిమే రోచతే వీర గమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంత్యా శ్రూయతాం మమ. నాకు దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు అని. ఎందుకు ఇష్టం లేదు? మీరు పక్కన కోదండాన్ని పెట్టుకున్న కారణం చేత నాకు ఇష్టం లేదు. అగ్నిహోత్రానికి ఒక లక్షణం ఉంది రామా. అగ్ని ఇక్కడ పుడుతుంది. పుట్టినటువంటి అగ్ని తన పక్కన ఒక ఎండిపోయిన ఆకో, ఓ పుల్లో, ఓ కాగితమో ఉంటుంది. నాకెందుకు దాంతో ఏం వైరం? అక్కడ ఒక కాగితం ఉంది, ఇక్కడ నేనున్నాను అని అగ్ని ఊరుకుంటుందా? ఊరుకోదు, వ్యాపిస్తుంది. ఆ పుల్లని కాలుస్తుంది, కాగితాన్ని కాలుస్తుంది. ఒకవేళ కాల్చడానికి యోగ్యత లేదనుకున్న పచ్చి పదార్థాన్ని కూడా కాల్చి కాలడానికి యోగ్యంగా చేసుకుని కాల్చేస్తుంది. అందుకని వ్యాప్తి చెందుతూ అన్నిటినీ కాలుస్తుంది. మీరు క్షత్రియుడు కనుక మీరు కోదండాన్ని పట్టుకుని కత్తి కట్టుకుని తిరిగితే రామా మీకు కోరిక పుడుతుంది. మృగాల్ని చంపుదామని, క్రమక్రమంగా రాక్షసుల్ని చంపుదామని మీరు బయలుదేరుతారు. మీకు రాక్షసులకి మధ్యలో శత్రుత్వం వస్తుంది. నిష్కారణంగా ఇంతంత శత్రుత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళడం అన్నది నాకు వ్యక్తిగతంగా ఆనందదాయకం కాదు. ఒక స్త్రీ ఎలా మాట్లాడాలో అంత అందంగానూ ఇవాళ సీతమ్మ తల్లి మాట్లాడుతోంది. కానీ లోపల ఎన్ని రహస్యాలు పెట్టిందో ఆ తల్లి ఆ మాటల్లో, వీటిని రాముడు విప్పుకోవాలి. అందుకని ఆవిడంది, నాకు ఇష్టం లేదు రామా, దీని నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఏమిటి అంటారేమో. నేను మీకు ఒక్క విషయం చెప్తాను. పూర్వకాలంలో అరణ్యంలో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటున్నాడు. మహోగ్రమైన తపస్సు. ఆ తపస్సుని పాడు చేయాలనుకున్నాడు ఇంద్రుడు. ఆయన జితేంద్రియుడు. ఆయన దగ్గరికి రంభని, ఊర్వశిని, మేనకని పంపిస్తే ఆయన చెల్లించాడు. అందుకని ఏం చెయ్యాలనుకున్నాడు? ఒక యోధుడి యొక్క వేషాన్ని ధరించాడు. ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని రొప్పుతూ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఆపదలో ఉన్నాను, నేను రక్షకుడను సైనికుడను అని తెలిసి నన్ను తరుముకొస్తున్నారు. అలా తెలియకుండా ఉండాలంటే నా దగ్గర ఈ ఖడ్గం ఉండకూడదు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ ఖడ్గం మీ దగ్గర దాచిపెట్టండి అన్నాడు. ఆయాసంతో ఆతురతో ఉన్నటువంటి ఆ వచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఆ ఋషి తీసుకున్నాడు. అలాగేలే పారిపో, తర్వాత వచ్చి తీసుకుందువు కానీ ఖడ్గాన్ని అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇంద్రుడు. ఖడ్గాన్ని ఆయన దగ్గర పెట్టి పారిపోయాడు. పారిపోతే మళ్ళీ వచ్చి అడిగినప్పుడు ఈ ఖడ్గం తిరిగి ఇవ్వాలి కదా. అందుకని ఈ ఖడ్గాన్ని ఎవరైనా పట్టుకుపోతారేమోనని, మాట తప్పిపోయిన వాడిని అవుతానని ఋషి తను కూర్చున్న దర్భాసనం కింద కత్తి పెట్టుకుని తపస్సు చేస్తూ మధ్యలో ఒకసారి కత్తి వంక చూసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం అయింది. ఈ తపస్సు చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇలా కళ్ళు విప్పి చూసుకోవడం కష్టంగా ఉంది. దాని మీద చెయ్యేసి తపస్సు చేసుకుందాం అనిపించింది. అందుకని కత్తి మీద చెయ్యి పెట్టి తపస్సు చేయడం మొదలెట్టాడు. కత్తికి సహజంగా ఒక లక్షణం ఉంటుంది. ప్రతి వస్తువుకి గుణాలు ఉంటాయి. మీ ఇంట్లో అట్టముక్కలే కదా అని ఇన్ని అట్టముక్కలు తెచ్చి రంగురంగుల బొమ్మలున్నవి కదా అని ఇలా తిప్పి మీరు ఆడుకున్నారనుకోండి, పిల్లలు కూడా ఇలా ఆడతారు. ఈ తరంలో మీరు పిల్లలతో ఆడారు, వచ్చే తరంలో నిశ్శబ్దంగా కొన్ని 100 ఎకరాల పొలాలు, తోటలు, హర్మ్యాలు, ఆస్తులు అన్నీ వెళ్ళిపోయి కన్నాలు పడిన పెంకుటింట్లోకి ఏ యుద్ధము లేకుండా ఆ అట్టముక్కలే తీసుకెళ్ళిపోతాయి. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క గుణం ఉంటుంది. తండ్రి మరణించాడ్రా అంటే శ్మశానానికి ఇటే తీసుకెడతారు కదా, ఇంకొక ఆట అంటాడు. దానికి అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి. అందుకని ఆ వస్తువులు ఎట్టి పరిస్థితులలో ఇంట్లో ఉండకూడదు. వస్తువునందు రజోగుణ తమోగుణ ప్రభావం ఉంటుంది. అందుచేత రామా ఆ కత్తి మీద చెయ్యి పెట్టి తపస్సు చేశాడు. కత్తికి ఒక లక్షణం ఉంది. ఆ కత్తి మీద చెయ్యి పెట్టి తపస్సు చేస్తూ ఉండడంలో రజోగుణం ప్రకోపించింది. రోజు దర్భల కోసం వెళ్ళి
కుశాగ్రబుద్ధి అంటుంటారు మన వాళ్ళు. కుశము అంటే ఎంతవరకు తెంపాలో అంతవరకే తెంపుతారు, అక్కరలేని భాగాన్ని తెంపకూడదు, మీకు అధికారం లేదు. ఎందుకని? దర్భ మీరు మొలకెత్తించలేదు, పరమేశ్వరుడు మొలకెత్తించాడు, మీకు అవసరమైందే కొయ్యాలి. అందుకని అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. అటువంటి వాడు కత్తి పట్టుకు తిరగడం మొదలెట్టాడు అడవిలో. ఎందుకని? ఏమో ఈ కత్తి పోతుందేమో అని. ఈ కత్తి పట్టుకు తిరుగుతుంటే కొన్నాళ్ళకి ఏమనిపించిందంటే, చేతిలో కత్తి ఉంది కదా, సరదాగా అలా కొమ్మల మీదకి ఇలా రెమ్మల మీదకి వేసి వాటిని తెగ్గొట్టాలనిపించింది. ఆ తర్వాత కొన్ని ప్రాణులు కనపడితే పొడవాలనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి దారి దొంగతనాలు చేయాలనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి కత్తి పట్టుకొని హత్యలు చెయ్యాలనిపించింది. రామా, ఇంద్రుడు ఏమీ చెయ్యలేదు, ఓ కత్తి చెలిపోయాడు. ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అందుకని ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కత్తి ఎందుకు పట్టుకుంటున్నారు, ఈ కోదండం ఎందుకు పట్టుకుంటున్నారు, ఈ బాణాలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆశ్రమం కట్టుకుని మనం తపస్సు చేసుకుంటే 14 ఏళ్ళు అయిపోయిన తర్వాత మన అయోధ్యకి మనం వెళ్ళిపోతాం. మీరు సింహాసనం మీద కూర్చున్నాక ఇలాంటివి పట్టుకోండి, ఇలాంటి ప్రతిజ్ఞలు చెయ్యండి, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు ఎందుకు ఈ ప్రతిజ్ఞలు మీకు ఎందుకు చేశారు? మిమ్మల్ని వాళ్ళు ఏమైనా అన్నారా? నిజంగా మీరు ఆలోచించండి. ఇంట్లో భార్య వంటింట్లో వంట చేసుకుంటోందని మనం అనుకుంటాం, కానీ హాల్లో మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో అన్నీ అవి చెవిడి పడుతుంటాయి. పోపు ఎంత శూన్యమంటుందో తర్వాత వచ్చి అలా మాట్లాడుతుంది. మీకు ఎందుకు వచ్చింది? ఓ పక్క టైం లేదు, ఓ పక్క టైం లేదు, అటు ఆఫీస్కి వెళ్ళాలి, రామాయణం చదువుకోవాలంటారా? ఓ పక్క నుంచేమో మీరు 7ంటికి రండి, మీరు 8ంటికి రండి, మీరు 9ంటికి రండి. ఎందుకండి మీకు వాళ్ళందరూ? అయ్యా రామాయణం చెప్తున్నాడు, ఒక్క 40 రోజులు ఎవరిని కలవడం కుదరదని చెప్పలేరా అంటే, నిన్ను కాదు సుమా అని చక్కగా వచ్చి మాట్లాడుతుంది. అలా ఎంత అందంగా అంటే సీతమ్మ తల్లి, నేను అందుకే చెప్తున్నాను, ఎందుకు మీకు ఆ కోదండం, ఎందుకు మీకు ఆ కత్తి, ఎందుకు మీకు ఆ బాణాలు? అవి తీసేసి పక్కనెట్టి హాయిగా పర్ణశాలలో కూర్చుని హాయిగా ఏదో కాస్త పురాణం చెప్పుకుంటూ కాసేపు భగవద్ధ్యానం చేసుకుంటూ 14 ఏళ్ళు అయిపోతే మనం వెళ్ళిపోతాం, అయిపోతుంది. అంతేగాని ఎందుకు ఈ అల్లరి మనకంతాను అంటూ ఆవిడంది. నా కథంచన సాకార్య గృహీత ధనుషాత్వయ బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాం దండకాశ్రితాం అపరాధం వినాహంతుం లోకాన్ వీరన కామయే క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావ ఆర్తానాం అభిరక్షణం. రామ, మీరు ఒక మాట అనొచ్చు, సీత నేను రాజుని కాకపోవచ్చు, కానీ నేను క్షత్రియుణ్ణి. క్షత్రియుడు కోదండం పట్టుకుని ఉండడం తప్పేం లేదు. ఒక బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతం ఎలా ఉంటుందో ఒక క్షత్రియుడికి చేతిలో అలా ఉంటాయి. ఎందుకని? ఆర్తి పొందినటువంటి వాడిని క్షత్రియుడు రక్షించాలి. అందుకని అవసరమైతే రక్షించాలి కనుక నేను ఎప్పుడూ కోదండంతో కత్తితో ఉండాలి అని మీరు అంటారేమో. కోదండం మీ పక్కన పెట్టుకుంటే ఎవరైనా ఒకరు ఆర్తితో మీకు వినపడేటట్టు కేక వేస్తే వారిని మీరు వెళ్ళి రక్షించండి, తప్పులేదు. అంతేకాని ఎక్కడో ఋషులకి ఎవరో రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని రాక్షసులందరినీ నేను చంపేస్తానని మీరు ప్రతిజ్ఞ చేయడం ఏమిటి? అలా చేయడం నాకు నచ్చలేదు రామా. ఈ విషయం నేను స్త్రీని కదా, అందుకని కొంచెం చంచలమైనటువంటి బుద్ధితో చాపల్యంతో మీకు చెప్పానేమో. ఒకవేళ నేను అనవసరంగా భయపడి చెప్పకూడని మాట మీకు రామా చెప్పానేమో. స్త్రీని కదా, ఇంత మాట నాకు చెప్పడమా అని మీరు అనుకోకండి. మీ తమ్ముడితో ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. రామా ఎంత అందంగా చెప్పిందో చూడండి. అంటే రాముడు అన్నాడు, కింతు వక్షామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః క్షత్రియైర్ధార్యచే చాపో నార్త శబ్దో భవేదితి. సీత, నువ్వు ఇప్పుడే కదా ఒక మాట చెప్పావు. కోదండం ఎందుకు పట్టుకుంటారు క్షత్రియులు? ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షించడానికి పట్టుకుంటారు. ఋషులు ఆర్తితో ఉన్నారు, వాళ్ళని రక్షించేటటువంటి వాడు లేక రాక్షసులు వచ్చి బాధ పెడుతుంటే రక్షించమని వాళ్ళు ఆర్తితో శరణాగతి చేశారు. అందుచేత మాం సీతే స్వయం ఆగమ్య శరణ్యా శరణంగతాః తే చార్తా దండకారణ్యే మునయ సంసితవ్రతాః. నేను వెళ్ళి ఋషుల్ని మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ తరపున ఎవరినైనా చంపేనా అని నేనేం అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళు నా దగ్గరికి నడిచొచ్చారు. నడిచొచ్చి వాళ్ళు శరణాగతి చేశారు. సీత శరణాగతి చేసి, రామా మాకు రక్షకుడు లేడు, 6వ వంతు పన్ను రూపంలో మా తపస్సుని రాజు పుచ్చుకుంటున్నాడు, మమ్మల్ని రక్షించాలని అడిగారు. నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా సీత ఆ రోజున. ఎందుచేత తనంత తాను రాజు రక్షించాలి, క్షత్రియుడు రక్షించాలి, కానీ నేను రక్షించలేకపోయాను.
వాళ్ళు వచ్చి నా దగ్గర శరణాగతి చేశారు. శరణాగతి చేస్తే ప్రసీదస్తు భవంతో మే హ్రీరేషాహి మమాతుల యదీదృశ్యైరహం విప్రై రూపస్థేయైరుపస్థిత కిం కరోమీతి చమయ వ్యాహృతం ద్విజసన్నిధౌ. నేను ఎంత సిగ్గుతో వాడిపోయానంటే, వాళ్ళకి కష్టం వస్తే నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులైనటువంటి వారు తపస్సు చేసుకునేటట్టు నేను చూడాలి, క్షత్రియుణ్ణి కనుక. నేను ఇదే అరణ్యంలో తిరుగుతూ మీకు కష్టం ఉందా అని నేను అడగలేదు. నా అంత నేనుగా రాక్షస సంహారం చెయ్యలేదు. నేను చెయ్యకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఋషులందరూ వచ్చి నీకు శరణాగతి చేస్తున్నాను రామా, తల్లి కడుపులో ఉన్న బిడ్డని తల్లే రక్షించినట్టు నువ్వే మమ్మల్ని రక్షించాలి, నీకు సత్యం తెలుసు, ధర్మం తెలుసు అని నన్ను అడిగారు. అడిగితే అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను, మీకు మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి రాక్షసులు ఎవరున్నారో వారిని నేను సంహరిస్తానని చెప్పాను. అది క్షాత్రధర్మమే, నువ్వు చెప్పినదే కదా అలా రక్షించాలని క్షత్రియుడు. నేను ఎక్కడ ధర్మం తప్పాను? అందుచేత నేను కోదండం పట్టుకుంటే, నేను కత్తి కట్టుకుంటే వచ్చిన దోషం ఏమిటి? ఏ దోషం లేదు. అందుచేత నేను రక్షించి తీరుతాను. ఇంకొక మాట నేను చెప్తున్నాను సీత, నువ్వు అడిగావు కాబట్టి. సంసృత్య చ న శక్ష్యామి జీవమాన ప్రతిశ్రవం మునినా మంజధా కర్తుం సత్యమిష్టం హిమే సదాహ. నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు ఒకసారి నేను ప్రతిజ్ఞ చేసి రక్షిస్తానని చెప్పాను కనుక తాపసులై వారిని వారు రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు కనుక వారిని రక్షించి తీరుతాను. నీకు తెలుసు కదా సీత, నాకు సత్యం పట్ల ఎంత మక్కువో. ఒకసారి ప్రతిజ్ఞ చేశానా, ప్రాణాలే పోయినా ఇంకా దాని నుంచి నేను వెనుతిరగను. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. అది ఎవరికైనా సరే నేను మాట ఇచ్చాననుకో, వెనక్కి తిరగడం కుదరదు. దానివల్ల అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం. అవసరమైతే సీత నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నిన్ను విడిచిపెట్టేస్తాను, లక్ష్మణుండి విడిచిపెట్టేస్తాను, ఇంకా అవసరమైతే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప నేను మాత్రం బ్రాహ్మణేభ్యో విశేషతః బ్రాహ్మణులకు మాట ఇచ్చి తప్పడం అన్నది కుదిరేటటువంటి మాట కానే కాదు. అందుకని చేశాను కాబట్టి ప్రతిజ్ఞ, రాక్షస సంహారం చేసి తీరుతాను సీత అన్నారు. ఈ మాటలు విందిట సీతమ్మ చాలా ఆనందాన్ని పొందింది. మహాప్రభో మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది అని. ఈ మాటలు సీతమ్మ ఎందుకు మాట్లాడినట్టు? ఇందులో సీతమ్మ ఒక రకంగా చెప్పాలంటే అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది, ఒక మాట గట్టిగా పుచ్చుకుంటోంది. ఏమిటా మాట? ఏ తప్పు రాక్షసులు తన పట్ల చేయకపోయినా వాళ్ళు శరణాగతి చేశారని, తపస్సు చేశారని, నా ప్రాణాలే పోయినా నేను వాళ్ళని సంహరించి తీరుతానన్నాడు రాముడు. ఇది సుందరకాండలో అడుగుతుంది. నేను కూడా ఋషులకే మాట ఇచ్చాడే, నేను ఇంత శరణాగతి చేస్తున్నాను రామా, నువ్వు తప్ప నాకు రక్షకులు లేరని. నేను తపస్సు చేస్తున్నాను రాముడి కోసం. మరి ఇంత తపస్సు చేస్తుంటే, ఇంతగా శరణాగతి చేస్తే నన్నెందుకు వచ్చి రక్షించడు? దండకారణ్యంలో రాక్షసులు అపహరిస్తారు. అపహరించినప్పుడు తానిచ్చిన మాట రాముడికి జ్ఞాపకం ఉండాలి. ఏదైనా కానీ త్వాం వాసీతే సలక్ష్మణాం అన్నాడు. అవసరమైతే సీతా నిన్ను వదిలేస్తానన్నాడు. ఇవాళ తను వదలడం కాదు, రాక్షసులు ఎత్తుకుపోయారు తన భార్యని. రెట్టించిన పౌరుషంతో అగ్నిహోత్రాన్ని దగ్గరికి మీరు వెళ్ళి ఒక ఎండు కర్ర ఒకటి పట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేశారనుకోండి, కొట్టబడుతున్న కర్రని కూడా అగ్నిహోత్రం అంటుకుని కాల్చినట్టు అసలే ఋషుల్ని రక్షించడానికి రాక్షస సంహారం చేస్తుంటే తన భార్యని అపహరించి తన భార్య తపోదీక్షలో ఉంటే రాముడు యొక్క కత్తికి ఎంతమంది రాక్షసులు తెగటారిపోవాలి. అందుకని ఈ మాట మరింత గట్టిగా పుచ్చుకుంటోంది. పుచ్చుకుని రాముని యందు ఆ రక్షించేటటువంటి లక్షణాన్ని మరింత ఎగదోసింది. అయితే రెచ్చగొట్టకూడదు భార్య భర్తని. మీరు మంచి ప్రతిజ్ఞ చేశారు, కానీ నేను మీకు ఇదే చెప్తున్నాను, అవసరం ఉండనివ్వండి ఉండకపోనివ్వండి, నువ్వు ఎప్పుడైనా ఋషులకు అపకారం చేశావా ఇదేం అడక్కండి. ఎవడైనా రాక్షసుడు కనపడ్డా
వేసేయండి అంతే అని అలా మాట్లాడకూడదు సీతమ్మ. సీతమ్మ గొప్ప ధర్మమూర్తి, ప్రాజ్ఞురాలు, విదేహ వంశంలోంచి వచ్చింది, జనక మహారాజు గారి కూతురు. భర్త యందు ఆ రక్షణ సామర్థ్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసి ప్రతిజ్ఞ చేసేటట్టు అనునయ వాక్యములతో తిప్పాలి. అందుకని తాను భయపడుతున్నట్టు రాముడు ఆ ధర్మం ఎందుకు పాటించాలని, తాను చేస్తున్నది స్వధర్మమే, అందులో ఏ దోషం లేదని మరింత పట్టుదలతో ప్రతిజ్ఞ చేసేటట్టు చేసింది. సంతోషించారు. రాముడు అన్నాడు, సీత నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. ఎందుకని? నువ్వు విదేహ వంశం నుంచి వచ్చావు, నువ్వు జనక మహారాజు గారి కూతురివి, నా భార్యవి, నువ్వు తప్ప ఎవరింత అందంగా మాట్లాడగలరు? ఎంత అనునయంగా నా మనస్సులో ఏది నాటుకోవాలో అలా నువ్వు మాట్లాడావు సీత అని రాముడు పొంగిపోయేట. ఎందుకని? సీతమ్మ మాటలు భర్తని మంచి పదంలోకి తిప్పడానికి పనికొచ్చాయని. సరే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత బయలుదేరి వెడుతున్నారు. అగ్రత ప్రయయౌ రామ సీతామధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు చేతిలో కోదండం పట్టుకుని. అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఒక్కొక్క తాపసాశ్రమాన్ని చూస్తున్నారు. అయితే ఇది గమనించవలసిన దృశ్యం అన్నారు మహర్షి. హకారం వేశారు చివర. ఏమిటి ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఈ దృశ్యంలో? ముందు రాముడు వెడుతున్నాడు, మధ్య సీతమ్మ ఉంది, వెనుక లక్ష్మణుడు ఉన్నాడు. ఇలా ఉండడంలో గొప్పతనం మనకొకటి చెప్పింది శాస్త్రం. ఏదంటే, పరబ్రహ్మమును తెలుసుకోవాలంటే ముందు ప్రకృతి యొక్క అనుగ్రహం కలగాలి. ప్రకృతియే, జగత్తే మాయాస్వరూపం. ఉన్నదా? అజ్ఞానం ఉంటే ఉంది, జ్ఞానం ఉన్నదా? పోయింది. జగత్తుకి ఆస్తిత్వము మాయ చేతనే ఉంటుంది. గొలుసు లేదా? ఉంది. ఎప్పుడుంది? నామరూపాత్మకంగా ఉంది. కనసలు ఉన్నదేది గొలుసు కాదు, బంగారం ఉంది. బంగారం లేకుండా గొలుసును రమ్మంటే వస్తుందా? రాదు. గొలుసు లేకుండా బంగారాన్ని ఉండమంటే ఉంటుందా? ఉంటుంది. గొలుసుగా లేదు, కరిగించేస్తే ఇంత బంగారం ముద్దగా ఉండదా? ఉంటుంది. బంగారాన్ని గొలుసుగా మార్చారు. ఇది నా గొలుసు, ఇది నా గొలుసు అంటారు. కానీ ఉన్నది గొలుసా బంగారమా? బంగారం ఉంది. కానీ మీరు బంగారమును మరచి గొలుసుగా మారినటువంటి బంగారమునందు దృష్టి పెట్టారు. నామము రూపము నందు మీరు తాదాత్మ్యతని పొందారు, కానీ దాని లోపల ఉన్న పదార్థమును మరిచిపోయారు. ఇలా నామరూపాత్మకంగా కనపడుతూ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని కనిపించకుండా చేసేదేదో దానికి మాయా అని పేరు. ఇప్పుడు మీకు నామరూపాత్మకంగానే జగత్తంతా కనపడుతుంది. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి నామరూపములు తీసేసి బ్రహ్మమునొక్కదాన్ని దర్శించడానికి ఈ కన్ను సరిపోదు. ఈ కంటితో మీరు ఎంతసేపు చూసినా జగత్తే కనపడుతుంది. ఈ కంటికి అదొక్కటే లక్షణం. మాంసముతో తయారైన నేత్రము కేవలము జగత్తుని మాత్రమే చూడగలదు. జాయతే గచ్చతే ఇది జగత్. అందుకే ఎప్పుడెప్పుడు పరమాత్మ తన స్వరూపాన్ని చూపిస్తే అప్పుడప్పుడు ఒక జ్ఞాననేత్రాన్ని ఇస్తారు. అందుకే ఉపనయనము అంటారు. ఉప అంటే సమీపమునకు తీసుకెళ్ళగలిగిన నయనము, కన్ను. ఏదది? నువ్వు అనుష్ఠానం చెయ్యగా బాహ్యనేత్రములు మూతలు పడిపోతే అంతర్నేత్రం ఇక్కడ తెరుచుకుంటే అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట దొరకదు, ఇక్కడ దర్శనం అవుతుంది. బ్రహ్మాన్ని మీరు అక్కడెక్కడ చూస్తారు, ఇక్కడ చూడాలి, ఇక్కడ దర్శనం చెయ్యాలి. అందుకే రాముడు అంటే ఆత్మారాముడు, ఇక్కడే ఉంటాడు రాముడు. ఇక్కడ దర్శనం చెయ్యాలి రాముణ్ణి. ఇక్కడ రామదర్శనం అవ్వడానికి ఎవరి అనుగ్రహం ఉండాలి? ముందు రాముడు ఉన్నాడు, మధ్యలో సీతమ్మ ఉంది. సీతమ్మ అనుగ్రహం ఉంటే తప్ప రాముణ్ణి చేరలేరు. శివ శైత్యైక్య రూపిణి లలితాంబిక. శివుడు తెలియాలంటే లలితాపరాభట్టారిక అనుగ్రహం ఉండాలి. అందుకని ఇవాళ అమ్మవారిని ఆ స్వరూపంగా చూపిస్తున్నారు మహర్షి. సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు గురిని పెట్టడానికి, గురిని తెలుసుకోవడానికి చేతిలో కోదండం పట్టుకుని ఎడుతున్నాడు. ఇది లక్ష్యశుద్ధి అంటారు. బాణం విడిచిపెట్టాలి, విడిచిపెడితే లక్ష్యాన్ని కొట్టాలి. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ముందు అమ్మ అనుగ్రహం ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప, అందుకే శరన్నవరాత్రులు చేస్తే తప్ప వసంత నవరాత్రులు చేయడానికి కుదరదు. చిత్రా నక్షత్రంతో ముందు ప్రారంభమైన మొదటి నక్షత్రం మనకి 27 నక్షత్రాల్లో మధ్యలో ఉన్న చిత్రతో చైత్రమాసం వచ్చిన చైత్రమాసం నుంచి అనుష్ఠానం మొదలవదు.
అశ్విని నక్షత్రంతో ఆశ్వీజమాసం వస్తే శరన్నవరాత్రులతో అనుష్ఠానం మొదలవుతుంది. అందుకని అమ్మ అనుగ్రహాన్ని పొందితే అమ్మ అనుగ్రహం చేత అమ్మయే ఈ ప్రకృతిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతి స్వరూపం ఏమిటో మీకు అవగాహన అయితే, రజోగుణ తమోగుణములు విడిపోతే సత్వము శుద్ధ సత్వం అయితే అమ్మ అనుగ్రహంతో అయ్యని తెలుసుకోగలుగుతారు. అయ్యని తెలుసుకోవడం జగత్తులో ఉన్న బ్రహ్మమును తెలుసుకోవడం, అప్పుడు ఉన్నదొక్క బ్రహ్మమే అయిపోతుంది. అందుకే సుందరకాండలో హనుమకి సీతమ్మని చూస్తే రాముడు కనపడతాడు. సీతమ్మలో రాముడు కనపడితే భవిష్యత్ బ్రహ్మ అవుతారు హనుమ. సీతమ్మలో రాముడి నుంచి విడిపోయిన సీతమ్మ కనపడితే నిహతుడైపోతాడు రావణాసురుడు. 10 తలకాయలున్నాయి, ఇంతే తేడా. ఈ దర్శనం ఋషులు చేస్తున్నారు. ఎందుకని? వారికి తత్వం తెలుసు కనుక. అందుకని అద్వైత సిద్ధి వైపుకి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆవిష్కరించింది ఈ శ్లోకం. అందుకని అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతాసు మధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ఈ శ్లోకంలో గమ్మత్తుని సీతారామ లక్ష్మణుల్ని అలా చూడు నడుస్తున్నప్పుడు. ఇప్పుడు నీకు ఇందులో సమస్త సారాంశము తత్వం అంతా పెట్టాం అని ఆవిష్కరిస్తూ మహానుభావుడు వాల్మీకి మహర్షి రామ సీత లక్ష్మణుల యొక్క నడకని ప్రతిపాదించారు. అలా ముగ్గురు కలిసి అరణ్యంలో బయలుదేరి వెడుతున్నారట. అలా వెళ్ళిపోతుండగా వారి పక్కన కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. ఒక చిత్రాతి చిత్రమైనటువంటి ఒక సరస్సు కనపడింది వాళ్ళకి. అదొక పెద్ద సరోవరం. అక్కడ సంగీతం వినపడుతోంది, నృత్యం యొక్క ధ్వని వినపడుతోంది, పాటలు వినపడుతున్నాయి, కాళ్ళకి కట్టుకున్నటువంటి నూపురముల యొక్క శబ్దం వినపడుతోంది, మంచి మంచి సంగీత వాయిద్య పరికరముల యొక్క శబ్దము వినపడుతోంది. రాముడు ఆశ్చర్యపోయారు. ఒక్కసారి చూశారు ఇలాగా, ఎక్కడి నుంచి వస్తోంది ఈ శబ్దం అని. ఆ సరోవరం లోపల నుంచి వస్తోంది. సరోవరం లోపల నుంచి ఏదో మొసలి చేసిన చప్పుడో, ఓ ఎండ్రకాయ చేసిన చప్పుడో, లేకపోతే ఓ చేప విడిచిపెట్టినటువంటి గాలి బుడగలో వస్తే అందులో ఆశ్చర్యమేం లేదు. కానీ అందులోంచి శబ్దాలన్నీ వస్తున్నాయి. రాముడు ఆశ్చర్యపోయి పక్కన ఉన్నటువంటి మునిని పిలిచారు. ఆయన పేరు ధర్మభృత్. ఆ ధర్మభృత్ అనబడేటటువంటి ఋషిని పిలిచి ఒక మునిని పిలిచి, ఏమయ్యా ఈ సరోవరంలోంచి ఇవన్నీ వినపడుతున్నాయి, ఏమిటి దీని తమాషా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఇదం పంచాప్సరో నామ తాటకం సర్వకాలికం నిర్మితం తపసారామ మునినా మాండకర్ణినా అన్నాడు. ఈ సరోవరం బాహ్యంలో ఏర్పడింది కాదు, దీన్ని మాండకర్ణి అనబడేటటువంటి ఒక ఋషి తయారు చేశారు. ఎంత గొప్పగా తయారు చేశారో తెలుసా? ఆయన చాలా కాలం 10,000 సంవత్సరములు వాయుభక్షకుడై తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దిక్పాలకులందరూ సమావేశం పెట్టుకున్నారు. ఏమిటో ఈయన ఇంత తపస్సు చేస్తున్నాడు, ఈ తపశ్శక్తితో మనస్థానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో, అందుకని ఈ తపస్సుని ఎలా భగ్నం చెయ్యాలనుకున్నారు. 5 అప్సరసలని పంపించారు. పంపిస్తే 5 అప్సరసల యొక్క తేజస్సుకి వశుడయ్యాడు మాండకర్ణి. తథైవాప్సర పంచ నివసంత్యో యథాసుఖం రమయంతి తపో యోగా మునిం యవ్వనమాస్థితం. ఆయనెంత చిత్రమైన పని చేశాడంటే, ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి తను అనుభవిస్తున్నటువంటి సుఖం బయట వాళ్ళెవ్వరికీ కూడా కనపడకూడదు. అందుకని ఒక సరోవరాన్ని నిర్మించి సరోవరం లోపల అంతఃపురాన్ని నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల తాను ఈ అప్సరసలతో కలిసి క్రీడిస్తున్నాడు. తను తన తపశ్శక్తితో యవనాన్ని పొంది 5 రమిస్తున్నాడు. వాళ్ళు సంగీతం పాడుతూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, వాళ్ళు మంచి ఆనందంగా ఆటలాడుతూ ఉంటారు. అదిగో ఆ శబ్దాలన్నీ రామా ఈ నీటి మీద ఇలా వినపడుతుంటాయి అన్నారు. రాముడు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు అన్నారు. అది ఎవరి స్వరూపమో తెలుసా అండి? ఎక్కడుంటుందో తెలుసా సరస్సు? నేనో సరస్సు, మీరో సరస్సు అని నేను అన్నా. ఎందుకంటే మీరు మహాత్ములు కనుక. నేను ఒక సరస్సుని. ఇందుచేత ఏమో సభ అనేటటువంటిది నేను ఉట్టినే ఏదో సరదాకో వేళాకోళం ఆడడానికో ఆ మాట అన్నాను. రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్పారు, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో. సభ ఈశ్వర స్వరూపం. ఉపన్యాసం ప్రారంభం చేసే ముందు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారము అన్నాం. అలా అనడానికి నీకు అధికారం ఏమిటి? రుద్రాధ్యాయం ఇదంతా ఈశ్వర స్వరూపమై ఉన్నప్పుడు సభలో ఉన్నటువంటి వారిని తక్కువ చేసి మాట్లాడడానికి అధికారం లేదు.
అవసరమైతే కొంచెం నీచమైన ఉపమానం ప్రయోగించవలసి వస్తే తన మీద పెట్టుకోవాలి తప్ప ఎదుటి వారు మిమ్మల్ని అనడం లేదని. నేను ప్రారంభం చేసే ముందు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని మీకు చెప్పి నేను ఆ తరువాత మీ మీద నీచోపమానాన్ని ఎలా ప్రయోగించను? అందుకని అలా ప్రయోగించకూడదు. అందుకే నా మీద పెట్టుకుంటున్నాను అంటూ ఉంటాను. కారణం ఎక్కడుంది? ఆ అప్సరసలతో కూడిన సరోవరం ఇక్కడే ఉంది. ఎందుకనుంది? ఒకనాడు ఈ జీవుడు తల్లి గర్భంలో పడుంటాడు. పడున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి, కటిక చీకటి. అమ్మ కడుపు అలాగే ఉంటుంది. అమ్మ కడుపు వైశాల్యం ఏం పెరిగిపోదు కదండి, తను పెరిగిపోతూ ఉంటాడు. తను పెరిగిపోతూ మెల్లమెల్లగా కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి. ఇవి పెరుగుతుంటే లోపల చోట్లేదు. చోట్లేనప్పుడు ఏం చెయ్యాలి? ఇరుక్కు కూర్చోవాలి. జనరల్ కంపార్ట్మెంట్లో నలుగురు కూర్చునే చోట 8 కూర్చుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుకని శరీరం పెరిగిపోతుంటే శిరస్సు ఇలా ఉంచేస్తాడు, ఉంచేసి ఇలా ఉంటాడు. ఇలా ఉండండి, ఎంతసేపు ఉంటారు? పట్టేస్తాయి కండరాలు. అలా లోపల పడుంటాడు. అది కూడా ఎలా? ఇలా కాదు, తిరగేసి ఉంటే ఏం తింటాడు? తను తినడానికి ఏముండదు, తన ఇష్టం ఏముండదు. తన నాభి నుంచి ఓ గొట్టం అమ్మ యొక్క ప్రేగుల్లోకి కలుస్తుంది. అమ్మ ఏం తిందో అది ఇందులోకి ఎడుతుంది. అమ్మ గబుక్కుని నాలుకకి లొంగి మంచి ఆనపకాయ పట్టుకొచ్చి ఇచ్చారు కదా అని ఆనపకాయ నువ్వుల పిండి కూర తింది. అది తనలోకి వెళ్ళింది. చిన్న ప్రాణి తట్టుకోలేకపోయింది, వేడి చేసేసింది. వేడి చేసి దగ్గుతున్నాడు. దగ్గుతుంటే శ్లాష్మ బయటికి వచ్చింది. ఎక్కడికి ఎడుతుంది? తన మీదే పడిపోతుంది. పడిపోతే కంపు, సహజంగా లోపలంతా పులిసిపోయిన కంపుతో ఉంటుంది కడుపు. చీకటి, అందులో రక్తమాంసాలతో ఉంటుంది. ఏముంటుంది అక్కడ? వెలుతురే ఉండదు. వెలుతురు లేని చోట అమాశయ పాకం, అన్నం జీర్ణం అవుతూ ఉంటుంది, శేషభుక్తం ఉండిపోతుంటుంది. ఎంత కంపు ఇక్కడ! లోపల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇందులోంచి కంపు పైకి రావట్లేదు. లేకపోతే ఎంత భయంకరమైన కంపు వస్తుందో తెలుసా అండి? నేను వేదిక మీద ఉండి చెప్పకూడదు కాబట్టి నేను నిగ్రహించుకుంటున్నాను, ఒక మాట చెప్పట్లేదు. కానీ ఒక్కసారి ఆ ఈశ్వర తేజస్ సాగిపోతే ఎంత దుర్గంధం వస్తుందో, భయంకరమైన దుర్గంధం వస్తుంది. అందుచేత ఇందులో పడుంటాడు, ఆ వాసనల్లో పడుంటే అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, నాకు ఎన్ని శరీరాలు ఇచ్చావో ఆ శరీరాలతో బయటకు వెళ్ళినప్పుడల్లా సంసార వ్యామోహానికి గురైపోయాను. నా భార్య అన్నాను, నా బిడ్డలు అన్నాను, వెళ్ళాను, సంపాదించాను. ఒక దేశంలో కాగితం మీద 10 వేసి ముద్ర గుద్దారు, ఇంకో దేశంలో దాని మీద రూపాయి వేసి ముద్ర గుద్దారు. పిచ్చేళ్ళ కాగితాలు ఏరి తెచ్చుకున్నాను. పరమ పవిత్రమైన రామాయణాదుల్ని గాలికి వదిలాను. ఇన్ని తెచ్చుకుంటే ఏమైంది? ఎలా తెచ్చావో ఈ ఫలితాన్ని నా ఖాతాలో పెట్టారు. తెచ్చినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు పంచుకున్నారు, శరీరానికి పుట్టిన వాళ్ళు. ఈ ఫలితం అనుభవించడానికి మళ్ళీ పుట్టడం మొదలెట్టాను. కుక్క కడుపున పుట్టాను, నల్లి కడుపున పుట్టాను, పంది కడుపున పుట్టాను. ఎన్ని జన్మల పుణ్యమో! ఇన్నాళ్ళకి ఒక అమ్మ కడుపులో మనుష్య శరీరంతో ఉన్నాను. కానీ ఇది బయటికి ఎడితే కదా పుణ్యం చేసుకోవడానికి. ఈశ్వర, ఈ లోపల నలిగిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నన్ను బయటికి తోసేయ్యా పరమాత్మ అని అడుగుతాడు. కటిక చీకట్లోంచి ప్రసూతి వాయువై అమ్మలోంచి బయటికి తోసేస్తాడు పరమాత్మ. తోసేస్తే బయటకు వచ్చి పడతాడు. పడగానే శఠమన్న వాయువు వచ్చి పట్టుకుంటుంది. పట్టుకుంటే గత జన్మ స్మృతి మరిచిపోతాడు. మరిచిపోయి మళ్ళీ అందరి కోరిక దేని మీద? వృద్ధాప్యం వచ్చిందని అంగీకరించగలిగిన వాళ్ళు ఉంటారా? అలా అంగీకరిస్తే శరభంగుడు అయిపోతాడు. ఇది జర్జరీభూతమైంది అవదా కాలగతిలో, అయిపోతుంది. దీనికి వ్యాధి వస్తే బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇది వెళ్ళిపోవాలి కాబట్టి దారి వెతుక్కుంటోంది. ప్రజ్వరుడు ప్రవేశిస్తున్నాడు అందులోకి. ఇది వెళ్ళిపోయే లోపల దీన్ని నేను హోమంలో సమిధగా మారుస్తాను. ఇది ఉన్నంతసేపు ఈశ్వరార్చనమే, దీనికి వేరొక పని ఉండదు అని నిర్ధారించి వచ్చిన జర్జరీభూతమైపోతున్న శరీరాన్ని సాక్షిగా చూడగలవా? చూడలేవు. ఎన్ని ట్యాబ్లెట్లో, ఎన్ని మందులో, ఎన్ని విటమిన్లో, ఎన్ని ఇంజక్షన్లో, ఎందుకు ఇవన్నీ? మళ్ళీ బలం వచ్చేయాలి. రామాయణానికి ఎడితే ఏమవుతుంది? మంచు పడిపోతుంది, పడిశం పట్టేస్తుంది. అలా ఉండిపోతావా? ఉండిపోవు. కానీ బెంగ, అమ్మో రామాయణానికి వస్తేనండి మంచు పడిపోతాను సార్, ఓపెన్ ఎయిర్ కదా, షామియానాలు వేస్తే బాగుండేది. ఎందుకని? దీని మీద మోహం. ఇది బాగుండాలి. 2 గంటలు రామాయణం వినడానికి ఇన్ని మంటపాలు ఉంటే పనికిరావు, షామియానాలు ఉండాలి. ఇది నీ అవసరం మీద నువ్వు కూర్చోవలసి వస్తే మంచు కనపడదు. ఈశ్వరుడి మాట వినడానికి నీకు ఇన్ని ఆచ్ఛాదనలు ఉండాలి. ఇది కాదు పంచాప్సరసలంటే
బయటికి వచ్చాడు. ఎవరికి వశుడయ్యాడు? ఇంత తపస్సు కడుపులో చేశాడు మాండకర్ణి. బయటికి వచ్చాడు. 5 అప్సరసలు వచ్చారు. ఎవరా 5 అప్సరసలు? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఎన్ని రుచులో దీనికి కావాలి, ఎన్ని శబ్దాలో దీనికి కావాలి, ఎన్ని స్పర్శలో దీనికి కావాలి, ఎన్ని రకాలైనటువంటి దృశ్యాలు దీనికి కావాలి. 5 అప్సరసలు వచ్చారు. తనకేం కావాలి? యవ్వనం కావాలి. తను బాలుడిగా ఉండకూడదు, తనకి వృద్ధాప్యం రాకూడదు. ఎంత సంతోషమో యవ్వనంలో ఉండిపోయి ఇంకా భోగం అనుభవించాలి, ఇంకా భోగం అనుభవించాలి. నాకు పిల్లనిచ్చేవాడెవడరా అంటాడు. అంటే ఇస్తే చేసుకుంటాడు. అందుకని ఇంకా యవ్వనం కావాలి. ఎందుకు? బాగా తినాలి, బాగా భోగం అనుభవించాలి. శరభంగుళ్ళ శరీరం జర్జరీభూతం అవుతోందయా, ఇన్ని దర్భలా బారేస్తాను, నాకెందుకయా టీవీ, నేను హాయిగా వెళ్ళి భగవద్గీత పారాయణం చేసుకుంటాను, ఉన్న సమయం దుర్వినియోగం చెయ్యను అని ఎవరన్నారా? ఇంకా యవనం కావాలన్నవాడే. అందుకని యవనం తెచ్చుకున్నాడు ఇంత తపస్సు చేసి. ఏం చేస్తున్నాడు? నీళ్లల్లో అంతఃపురం కట్టాడు. తను అనుభవిస్తున్న భోగాలు పై వాళ్ళకి తెలియకూడదు. తను ఇవాళ చక్కెర పొంగలు వండుకున్నాడు, తినే ముందు తలుపేసేస్తాడు. ఎవరైనా వచ్చారేమో, వస్తే ఇంత వాళ్ళకి పెట్టాలి బెంగ కడుపులో. తనకి మాస్టర్ బెడ్రూమ్, దాని తలుపులు వేసేస్తాడు. తను భోగం అనుభవించాలి. దానికి వేళాపాలా ఉండదు, అందులో పడుకుని ఉంటాడు. గుహలో పడుకున్న పశువు ఎలా పడుకుంటుందో అలా పడుకుని ఉంటాడు, బయటికి రాడు. అందుకని గ్రామ్యమైనటువంటి కోరికలతో ఈ శరీరాన్ని తిప్పుతున్నాడు. మడుగు లోపల ఉన్నాడు, సంసారం అనేటటువంటి నీటి లోపల ఉన్నాడు. ఉండిపోతుందా? ఉంటే అడుగు నుంచి వచ్చి పట్టుకుంటుంది మొసలి, గజేంద్ర మోక్షంలో కడతాడు. నీటి లోపల నుంచే వచ్చి మృత్యువు పట్టుకుంటుంది. అందుకని ఏమైపోయింది? భ్రష్టమైంది తపస్సు. ఎవరా 5 అప్సరసలు? 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏం చేసాయి? తిప్పకూడని అన్నిటి వైపుకి తిప్పుతున్నాయి. తిరగవలసిన పదార్థం ఒక్కటే ఉంది, దాన్ని చూడాలి, దాన్ని వినాలి, దాన్ని ముట్టుకోవాలి, దాని తీర్థం నోట్లో పొయ్యాలి, ఆయన పాదముల మీదున్న తులసి దళం నాలుక మీద వెయ్యాలి. అంటారు మహాత్ములు, నీలమేఘశ్యామని వెతండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్, నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీది కీర్తనల్ అఖిల ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కలంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య సుఖము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకౌషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇంద్రియాలు అటు వెళ్ళనివ్వవు, విషయాలన్నిటి వైపుకి తిప్పుతాయి. పైగా గొప్పగా చెప్పుకోవడం ఏమిటి? భగవంతుడి దగ్గరికి గుళ్ళోకి మాత్రం వెళ్ళండి సార్, నాకు కుదరదండి. మానే మాండకర్ణివి అనుభవిస్తున్నావు, తపస్సు భ్రష్టమైపోతోంది. వాత పెట్టి చెప్పడం కావ్యభాష కాదు కనుక ఇంత మృదువుగా చెప్పారు. ఇవన్నీ నీళ్లలోంచి వినపడుతున్నాయ్యా. భ్రష్టు పట్టిన తపస్సుతో 5 అప్సరసలతో లోపల క్రీడిస్తున్నాడు. ఇది మాండకర్ణి యొక్క జీవితం. ఎందుకని పడవలసిన మాట చెవిన పడలేదు, ఇది పడాలి. అందుకే శృణ్వంతపహ, భక్తి ఎక్కడ మొదలవుతుంది అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, వినడంతో ప్రారంభం అవ్వాలి. వినకపోతే అసలు బాగెక్కడి నుంచి వస్తుంది? నువ్వు తల్లి దగ్గర విని, తండ్రి దగ్గర విని, గురువుల దగ్గర విని, క్లాసుకెళ్ళి విని ఇన్ని చేస్తే కదా నువ్వు ప్రాజ్ఞుడు అవుతున్నావు. ఈశ్వరుడి గురించి కూడా నువ్వు వినకపోతే నీకు ఎలా తెలుస్తుంది? అందుకని వినడం మానేస్తే సంసారమునందు పడిపోయావు. అందుకని ఇది లోపల పెట్టి పైకి మాండకర్ణి ఆ లోపల ఉన్నాడయా సరోవరంలో. ఇది ఆయన నిర్మించుకున్న సరోవరమే. ఎవడి పెళ్ళాన్ని వాడు 76 పెళ్లి చూపులు చూసి తెచ్చుకున్నవాడే, ఎవడి ఇల్లు వాడు కట్టుకున్నవాడే, ఎవడి మాస్టర్ బెడ్రూము, ఎవడి మంచం, ఎవడి హాలు, ఎవడి పూజాగది వాడు తెచ్చుకున్నవాడే. ఎవడు ఏ హాల్లో ఎంతసేపు గడుపుతున్నాడో, ఎవడు పూజామందిరంలో ఎంతసేపు గడుపుతాడో అందులో ఉన్న ఈశ్వరుడు లెక్క కడుతూనే ఉన్నాడు. అందుకని అన్నీ ఆయనకి తెలుసు. చేసిన తపస్సు ఆయనకి తెలుసు, నువ్వు ఇప్పుడు బతుకుతున్న బతుకు ఆయనకి తెలుసు, నువ్వు కడుపులో ఉండి చేసిన ప్రార్థన ఆయనకి తెలుసు. బయటికి తోసిన తరువాత నిన్ను పెంచుతున్న తర్వాత ఇక్కడ కూర్చుని నువ్వు తిన్న పదార్థాలు పచనం చేసి నీ శరీరాన్ని పెంచితే, దీనికి శక్తినిస్తే, ఈ శక్తితో నువ్వేం చేస్తున్నావో కూడా ఆయనకి తెలుసు. అందుకని
ఇది మందకర్ణి జీవితంగా వచ్చినటువంటి ధర్మభృత్ అనబడేటటువంటి ముని చెప్తే ఆశ్చర్యపోయేట రాముడు. ఎందుకని? నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చయత ఫలం విద్ధిర్వ్యాప్త్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తమని జగద్గురువులైనటువంటి వారు అలా చూడరు. మరి ఆశ్చర్యంగా ఉండదు వాళ్ళకి లోకాన్ని చూస్తే? అందుకని విస్మయంతో చూసి సాగిపోయాట రాముడు ముందుకి. అలా వెళ్ళిపోయాడయా. అలా వెళ్ళి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆశ్రమంలో 6 నెలలు ఉన్నాడు, ఒక ఆశ్రమంలో సంవత్సరం ఉన్నాడు, ఒక ఆశ్రమంలో 9 నెలలు ఉన్నాడు, ఒక ఆశ్రమంలో నెల్లాళ్ళు ఉన్నాడు. ఇలా 10 సంవత్సరములు గడిపాడు. అయిపోయింది. 14 ఏళ్లలో 10 ఏళ్ల అరణ్యవాసం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ తాపసుల ఆశ్రమాల్ని తిరిగాడు. ఎలా తిరిగాడు? మనం చేసేటటువంటి యాత్రలా తిరిగినవాడు కాడు. మనము వెడతాం యాత్రకి. తిరుమల వెళ్ళి శ్రీశైలం వెళ్ళి మనకంత తొందరంతా దేనికంటే గుళ్ళోంచి ఎంత తొందరగా బయటికి వచ్చేయాలి. మనం నివాసం ఉన్నటువంటి లాడ్జీలో ఎంత తొందరగా వెళ్ళిపోయి మంచం మీద పడుకోవాలి, ఎంత తొందరగా పెట్టి సర్దుకోవాలి. ఆ గుళ్ళో ఉన్నంతసేపు కూడా మళ్ళీ ఇంటి గురించి స్మరణే, కాకినాడ గురించి స్మరణే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల గురించి స్మరణే, ఈశ్వరుడి గురించి స్మరణేది. తొందరగా గుళ్ళోకి వెళ్ళి తొందరగా బయటికి వచ్చేసి చాలా శ్రీశైలానికి వెళ్ళి సుప్రభాతానికి వేళైపోతుందేమోనని పరిగెత్తిన వాడు ఉండడు. 2:30 అయిపోతే సినిమాలో మొదట్రీలు అయిపోతుందేమో అని పరిగెట్టడానికి మాత్రం ఎంత తొందరో. దాని మీదున్న శ్రద్ధ నీకు దీని మీద ఎక్కడుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే కదా జ్ఞానం రావడానికి. అందుకని ఇది శ్రద్ధని నిరూపిస్తుంది. అందుకని దేని యందు నీకు ఎంత శ్రద్ధ ఉందో ఆ వస్తువు యందు నువ్వు చూపిస్తున్న మోహం చేత ప్రకటితమైపోతుంటుంది. అందుకని ఈ మాట చెప్తూ ఆశ్రమాల్లో తిరుగుతుండగా 10 ఏళ్ళు అయిపోయాయంటే రాముడు ఎంత జాగ్రత్తగా తాపసుల ఆశ్రమాల్లో ఉండి వారిని తాను సేవించి తాను తపస్సు చేస్తూ ఎంత గొప్ప స్థితిని పొందాడో చూడండి. ఒక మనిషికి మక్కువ దేని మీద ఉండాలో చూపించాడు రాముడు. నీకు ఉత్సాహం దేని మీద ఉండాలంటే ఒక క్షేత్రానికి వెళ్ళడం మీద ఉండాలి. అప్పుడప్పుడు వినోదం ఉండకూడదు. ఎప్పుడూ అలాగే బతకాలండి. దిక్కుమాలినాడివి నీ ఉపన్యాసానికి వస్తే ఇలా మమ్మల్ని పట్టుకుని ఏదో అట్ల కారట్టుకొచ్చినట్టు ఇలా మొదలెట్టేమిట్రా? వెళ్ళకూడదని ఎక్కడా చెప్పలేరు ధర్మశాస్త్రంలో. ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు కాబట్టి పరమ సంతోషంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొను. ఏం దోషమేం లేదు దానికి. ఓ సినిమాకి వెడితే కళ్ళు పీకేయవలసిన అవసరం ఏం లేదు, హాయిగా వెళ్ళచ్చు. కానీ అది కూడా ఈశ్వర విభూతి. ఈశ్వరుడు నన్ను పంపించి ఇవాళ సరదాగా మనస్సునంత సంతోషపెట్టాడు అనుకో, దోషమేం లేదు. కానీ అదే పనిగా అలా అనుకుంటున్నాను ఇంక అక్కడే నువ్వు క్యూలో నిలబడ్డం మాత్రం మొదలు పెట్టకు. అప్పుడప్పుడు వెళ్ళు, ఎక్కువ క్షేత్రాలకి వెళ్ళు, ఆశ్రమాలకి వెళ్ళు. మనుష్య జన్మలోకి వచ్చావు కనుక అంత గొప్ప విషయాన్ని స్వామి ప్రతిపాదించారు. తరువాత తిరిగి మళ్ళీ సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ అంటారు, అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యోముని సత్తమ వసతీతి మయా నిత్యం కథాహ కథయతాం శృతం. ఆ సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళి, అయా 10 సంవత్సరములు తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినీ చూశాను. ఆయనకి తెలుసు ఇంకా మిగిలింది 4 ఏళ్లే. అసలు వాడితో ఇహ మొదలెట్టాలి కథ. అందుకని స్వామి ఒక ఆశ్రమం నిర్మించుకుందాం అనుకుంటున్నానంటే సుతీక్ష్ణుడు చెప్పలేదు కదా. అందుకని మళ్ళీ మీరు రమ్మన్నారు, వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడో ఉందని విన్నాను. కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉంది, ఎక్కడుందో తెలియట్లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో తమరు దయచేసి నాకు సెలవిస్తే ఆ ఆశ్రమాన్ని ఒక్కసారి సేవించాలనుకుంటున్నాను అన్నాడు. సమయము దగ్గర పడుతోంది. ఎక్కడికి చేరాలో అక్కడికి రాముడే చేరుతున్నాడు. అంటే ఆయన అన్నారు, సుతీక్ష్ణ మహర్షి, రామా నేను ఈ మాటే నీకు చెప్పాలనుకున్నాను. నువ్వు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళు అందాం అనుకున్నాను. నువ్వేడిగా అక్కడికి వెడతానని చాలా సంతోషం రామా. దానికి నేను దారి చెప్తాను, నువ్వు పరమానందంగా బయలుదేరు అని ఆయన అన్నారు. ఇక్కడి నుంచి 4 యోజనముల దూరాన్ని ప్రయాణం చేసి వెడితే అక్కడే మొట్టమొదట అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం కనపడుతుంది. ఇది ఒక గమ్మత్తైన ఒరవడి రామాయణంలో. ఇప్పుడు అగస్త్య భ్రాత ఏమిటి? ఆయనకి పేరు ఉండదా? అగస్త్యుడి తమ్ముడి ఆశ్రమం అంటే అదేమిటి? ఆయనకి ఓ పేరు ఉంటుంది కదా. రాముడి తమ్ముడు లక్ష్మణుడు అయితే లక్ష్మణుడి పేరు లేదా? నాకో తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికో పేరు లేదా? అలా తమ్ముడి పేరేమిటో చెప్పి ఆయన ఆశ్రమం ఆయన అగస్త్యుడి తమ్ముడు అనొచ్చు కదా.
కానీ లోకంలో ఉండేటటువంటి మర్యాద ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. దొరగారు నా దృష్టిలో చాలా ఉన్నతమైన వ్యక్తి. దొరగారు అబ్బాయి కనపడ్డారనుకోండి, దొరగారు అబ్బాయికి పేరుండదా? దొరగారు అబ్బాయి పేరుతో పిలవను, ఎలా పిలుస్తాను? మా దొరగారు అబ్బాయిని అంటాను. ఎందుకని? దొరగారు అబ్బాయిని చూస్తే దొరగారిని స్మరించడంలో ఆనందం ఎక్కువ. నీకు నీ మనస్సు ఎక్కడుంది? దొరగారి మీద ఉంది. అందుకని దొరగారు అబ్బాయిని చూస్తే దొరగారు అబ్బాయి పేరేమిటని కనుక్కో, ఆ పేరు పెట్టి పిలవవు. మా దొరగారు అబ్బాయి అండి అంటావు. మా దొరగారు రెండో అమ్మాయి అండి, మా దొరగారి పెద్ద కోడలండి, మా దొరగారి పెద్ద అబ్బాయి అండి అంటాం. ఎందుకని? నీకు దొరగారి మీద ఉన్న ప్రీతి. అలా అగస్త్య భ్రాత అగస్త్యుడంత పేరు తెచ్చుకున్నాడు. అందుకని అగస్త్యుడి తమ్ముడికి కూడా ఆయనతోటే పేరు. ఆయన తమ్ముడు ఈయన అంతే. అంటే అగస్త్యుడికి ఎంత పేరుందో, ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇది తార్కాణం. ఆయన పేరు ముందు ఇంకా మిగిలిన వాళ్ళకి పేర్లు మారిపోయాయి అంతే. ఇంకా ఆ పేర్లు మర్చిపోయారు. అసలు ఎంత పేరు మర్చిపోయారంటే, ఒక వంశంలో ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి. రఘుమహారాజు గారు చాలా గొప్పవాడు. అందుకని రాముడిని ఏమన్నారు? రాఘవుడు అన్నారు. ఎందుకు రాఘవుడు? రఘువంశంలో పుట్టాడు కాబట్టి రాఘవుడే. అంటే రఘుమహారాజుని గుర్తు తెచ్చుకుంటారు రాముణ్ణి చూస్తే. అదేమిటి రాముడు అనకూడదా? రాఘవుడు అంటే ఆయన సంతోషపడతాడు, మా వంశంలో ఇంత గొప్పవాడు ఉన్నాడని. అలా అగస్త్యుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆయన పేరు పెట్టే తమ్ముడు కూడా పిలిచేస్తారు, అగస్త్య భ్రాత. అందుకని ఆయన ఆశ్రమం ఉంటుంది. రామ, నువ్వు అక్కడ ఒక రోజు రాత్రి పడుకో. ఎందుకు పడుకోవాలో రాముడు చెప్తాడు తర్వాత. అందుకని అదిగో అగస్త్య భ్రాత ఆశ్రమంలో ఒక రాత్రి పడుకుని మరునాడు ఉదయం లేచి అక్కడ నుంచి బయలుదేరితే రామ, నీకు ఆశ్రమం కనపడుతుంది. అక్కడ ఒక పెద్ద చెట్ల గుంపు ఒకటి ఉంటుంది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి దక్షిణ దిక్కుగా వెడితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం నీకు దర్శనం అవుతుంది. అక్కడ పిప్పల చెట్లు బోలెడంత వనం ఉంటుంది. నువ్వు ఆ వనం యొక్క సౌందర్యాన్ని, అసలు అగస్త్య మహర్షి ఆశ్రమం అని నువ్వు గుర్తుపట్టేయచ్చు. ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు చూద్దువుగానివి రామా, తప్పకుండా దర్శనం చెయ్యి అన్నాడు. ఇప్పుడు చాలా గొప్పవాడు అనుకోండి, ఊళ్ళో ఆయన పేరు అందరికీ తెలిసి ఉంటుంది అనుకోండి. ఏమంటే ఆయన ఇల్లు ఇంకా మీరు ప్రత్యేకమేం తెలుసుకోక్కర్లేదు. మీరు ఆ సందు దాకా వెడితే చాలు, ఎడం పక్కకి తిరిగారనుకోండి, అసలు మిగిలిన ఇళ్ళన్నీ మీరు మర్చిపోతారు. అసలు ఆ ఇల్లు చూడగానే ఆ ఇల్లు అలా ఉంటుంది. అదే ఆయన ఇల్లు. ఇంకా మీకేం గుర్తు చెప్పక్కర్లా. ఎడం పక్క 3వ ఇల్లా, కుడి పక్క 4వ ఇల్లా చెప్పక్కర్లేదు. ఆ ఇంటిని చూస్తేనే తెలిసిపోతుందండి బాబా, ఆ ఇల్లు ఆయనదే అంటారు. ఎందుకని? ఆ ఇల్లే అలా ఉంటుంది, ఆ ఆశ్రమమే అలా ఉంటుంది. అందుకని నువ్వు అలా గుర్తుపట్టచ్చు. అంటే మహానుభావుడు నమస్కారం చేశాడు సుతీక్ష్ణుడికి. నమస్కారం చేసి వెడుతున్నాడు. వెడుతూ రాముడు ఆ అగస్త్యభ్రాత ఆశ్రమానికి చాలా దగ్గరకు వచ్చేసి లక్ష్మణుడితో ఒక మాట చెప్తున్నారు. లక్ష్మణ, అగస్త్యభ్రాత ఆశ్రమము అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఈ ఆశ్రమాన్ని? ఈ ఆశ్రమం వెనకాతల ఒక కథ ఉంది. అగస్త్యభ్రాత అక్కడ నిర్మించడంలో ఆయన గొప్పతనం కాదు, అగస్త్యుడి గొప్పతనమే ఉంది అక్కడ. అందుకని ఆ కథ ఏమిటో చెప్తాను వినన్నారు. అగస్త్యుడి గురించి విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. అంతటి మహానుభావుడు. అగస్త్యుడి ఆశ్రమంలో క్రూర మృగాలు, సాధు మృగాలు కలిసి తిరుగుతుండేవిటే. ఇక్కడ కాదు మీరు వినవలసింది, కాశీఖండంలో వినాలి, శివమహాపురాణంలో వినాలి, స్కాంద పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తారు. అసలు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏమిటో అగస్త్యుడిని కూర్చోబెట్టి కూడా మాట్లాడతారు. అక్కడ చూడాలి మీరు. అగస్త్యుడు అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్తారు అగస్త్యుడి యొక్క గొప్పతనం ఏమిటో. ఇక్కడ ఇంకా చాలా తక్కువే ప్రస్తావన చేశారు. ప్రస్తుతం మనం వాల్మీకి రామాయణం చెప్తున్నాం కనుక చెప్పింది తక్కువైనా అమృత గుళికను అందించారు మహర్షి. ఎంత గొప్ప మాట చెప్పారంటే, ధారయన్ బ్రాహ్మణం రూప ఇల్వల సంస్కృతం వదన్ అమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణ భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం త్వాన్ దిజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణ తతో భుక్తవతాం తేషాం విప్రాణామిల్వలో బ్రవీత్ వాతాపే నిష్క్రమస్వేతి స్వరేణ మహతావదన్ తతో భ్రాతుర్వచ శ్రుత్వా వాతాపిర్మేషవర్నదన్ భిత్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః వినాశితాని సంహత్య నిత్యశ పిశితాశనైః అగస్త్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః తతః సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం తతః భ్రాతరం నిష్క్రమస్వేతి స ఇల్వలः సోభ్యభాషత కుతో నిష్క్రమితుం శక్తి
మయా జీర్ణస్య రక్షస భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాదనం అని పూర్వం ఇక్కడ ఇల్వలుడు వాతాపి అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు ఒక గమ్మత్తైనటువంటి పద్ధతి పెట్టుకున్నారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు, వాతాపి గొర్రె రూపం ధరించేవాడు. వాళ్ళు అలా వెడుతూ ఇలా వెడుతూ కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు మా తండ్రి గారి యొక్క ఆబ్బీకమండి తిథి, అందుచేత మా తండ్రి గారి తద్దినం పెట్టాలి కాబట్టి మీరు దయచేసి భోక్తగారండి అని పిలిచేవారు. సర్వసాధారణంగా తండ్రి గారి తద్దినానికి భోక్తగా పిలిస్తే ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప నేను రాను అని అనకూడదు. ఎందుచేత అంటే అవతల వాడు పితృయజ్ఞం నిర్వహించుకోవాలి, అందుకని తాను వెళ్ళి తీరాలి. అందుకని బ్రాహ్మణులు ఏం చేసేవారంటే వెళ్ళేవారు. ఈ ఇల్వలుడు ఏం చేసేవాడంటే తన తమ్ముడు వాతాపిని గొర్రెగా చేసేవాడు. వాడు కామరూపి గొర్రెగా మారేవాడు. ఆ గొర్రెని ఇల్వలుడు చంపేసేవాడు. చంపేసి ఆ మాంసం వండేవాడు. వండి వచ్చినటువంటి బ్రాహ్మణులకి విస్తట్లో వేసేవాడు. బ్రాహ్మణులు ఆ మాంసం తినేవారు. అంటే మీకు వెంటనే అనుమానం వస్తుంది, ఇప్పుడు అదేమిటండి బ్రాహ్మణులు మాంసం తినడం ఏమిటి అంటే త్రేతాయుగంలోని ధర్మం. త్రేతాయుగంలో తద్దినం పెడితే బ్రాహ్మణులకి మాంసం కూర పెట్టాలి, వాళ్ళు తినాలి కూడా భోక్త. అందుకని వాళ్ళు మాంసం కూర తినేవారు. అయితే కలియుగంలో కూడా అలా చెయ్యొచ్చా అండి అంటే కుదరదు. కలియుగంలో బ్రాహ్మణుడు మాంసం తినడం నిషిద్ధం, తినకూడదు. అందుకని దాని స్థానంలో గారె వండడాన్ని అనుమతించారు. అందుకని తద్దినంలో గారె తప్పకుండా వండుతారు. అందుకని తద్దినంలో మాంసం పెట్టడం అన్నది ఇప్పుడు కుదరదు, ఎందుకంటే బ్రాహ్మణుడు తినకూడదు కనుక ఎవరూ పెట్టకూడదు. సరే, అందుచేత ఇల్వలుడు ఈ గొర్రెని సంహరించేవాడు, వండేవాడు, పెట్టేవాడు. వచ్చిన బ్రాహ్మణుడు ఆ మాంసం తినేవాడు. తిన్న తర్వాత హస్తోదకం ఇచ్చేవాడు, ఉత్తరాపోసనమని ఇస్తారు. అంటే ఇప్పుడంటే ఆ మర్యాదలన్నీ మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. భోజనానికి పిలిచామంటే దేనికి అంటే వాళ్ళకి భోజనం పెట్టడానికి. భోజనానికి పిలవడం అంటే భోజనం పెట్టడానికి కాదు, ఇంటికి సద్బ్రాహ్మణులు భోజనానికి వస్తే దానికి ఒక మర్యాద ఉంది. వారికి బ్రాహ్మణులకు భోజనం పెట్టేటప్పుడు ఆపోసన ఇంటి యజమాని వడ్డించుకోవాలి. వారు ముద్ర పట్టి వారు చేతిలోకి నీరు వేస్తే వారు నివేదన చేసుకుని ఆ విస్తరి చుట్టూ తిప్పుతారు. చిట్ట చివర మళ్ళీ హస్తవ ప్రక్షాళయామి అని వారికి ఉత్తరాపోసనం వేసి, పగటిపూటైతే సత్యం తర్తేన పరిశించామి అంటారు, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అని ఆ నీళ్లు తిప్పడంలో పద్ధతి మారుతుంది. మారిన తరువాత వారికి ఉత్తరాపోసనం వేసి ఎడంచే కడుక్కోవడానికి నీళ్లు వెయ్యాలి. ఈ రెండూ వేస్తే బ్రాహ్మణ భోజనం పెట్టిన ఫలితం ఖాతాలో పడుతుంది. అందుకని చెప్పి తద్దినానికి వచ్చినటువంటి వాడికి ఆపోసన వడ్డిస్తారు. తద్దినానికి వచ్చిన వాడికే కాదు, మీరు ఆఖరికి కాశీ పూజ చేసి వచ్చినా, కాశీ దర్శనం చేసి వచ్చినా ఇంటికి బ్రాహ్మణుల్ని పిలిస్తే ఆపోసన వడ్డిస్తేనే భోజనం బ్రాహ్మణుడికి పెట్టిన ఫలితం, అయితే భూతతృప్తి అవుతుంది. అందుకని ఆ ఆపోసన వడ్డించి ఉత్తరాపోసనం వేసినప్పుడు ఒక గమ్మత్తైన మాట అనేవాడు. హస్తోదకం వేసేసి వాతాపి రా అనేవాడు. అనగానే ఈ కడుపులో ఉన్నవాడు, మాంస రూపంలో ఉన్నవాడు గొర్రె రూపాన్ని పొందేసి బ్రాహ్మణుడి కడుపు చీల్చుకుని బయటికి గబక్కం దూకేవాడు. వాడు ఈ బ్రాహ్మణుడు చచ్చిపోయేవాడు. చచ్చిపోగానే వీళ్ళిద్దరూ కూర్చొని ఈ బ్రాహ్మణుడిని తింటుండేవారు. తినేసేవారు, వీళ్ళ కడుపు నిండిపోయేది, ఎముకలన్నీ తీసుకెళ్లి బయట పారేసేవారు. మళ్ళీ వీడు బ్రాహ్మణ వేషం వేసుకుని పెద్ద విభూతి పిండికట్లు ఎట్టేసుకుని, నేను పొద్దున్న ప్యాసింజర్లో వెళ్ళిపోతూ చూస్తూ ఉండేవాడిని దొంగ సన్యాసుల్ని. దొంగ సన్యాసులు అంటే మహాప్రభు నేను పెద్దల గురించి మాట్లాడటలేదు, నేను మాట్లాడుతున్నది ఈ పొద్దున్న పూట్ల ఇళ్ల ముందుకొచ్చి భిక్షం కోసం వస్తారే, వాళ్ళు స్నానం కూడా చేయకుండా విభూతి రేఖలు అవి పెట్టేసుకుంటూ ఉండేవారు ఆ వేట్లపాలెం రైల్వే స్టేషన్లోనూ అక్కడ కూర్చుని. వాళ్ళ గురించి నేను ప్రస్తావన చేసింది మహాత్ములైనటువంటి వారి గురించి కాదు. సన్యాసాశ్రమాన్ని, సన్యాసిని తలుచుకుంటే చాలు, వాళ్ళ దర్శనం చేస్తే చాలు, పాపాలు పటాపంచలవుతాయి. సన్యాసాశ్రమం గురించి అంత గొప్పగా చెప్పింది మన పురాణం. సన్యాసాశ్రమానికి అంత పెద్దపీట వేసింది. భారతదేశానికి ఇప్పటికీ సంస్కృతి నిలబడింది, గొప్పతనం ఉన్నది అంటే మహాత్ములైన సన్యాసుల వల్లే. ఎందుచేత అంటే ఒక చంద్రశేఖర పరమాచార్యుల వారు, ఒక ఆదిశంకరాచార్యుల వారు, అటువంటి వారు ఒక రామానుజాచార్యుల వారు, ఇటువంటి వారి వల్లే కదా భారతీయ సంస్కృతి అంతా పరిఢవిల్లింది. కాబట్టి నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావన చేశానంటే, మళ్ళీ విభూతి పిండి రేఖలు అవి పెట్టేసుకునేవాడు, మళ్ళీ బ్రాహ్మణ రూపం ధరించేసేవాడు, మళ్ళీ ఓ యజ్ఞోపవీతం వేసేసుకునేవాడు, మళ్ళీ అటుగా వెళ్ళి ఓ నలుగురు బ్రాహ్మణుల్ని పట్టుకునేవాడు. అయ్యా రేపు మా నాన్నగారు తద్దినమండి రెండు అనేవాడు. మళ్ళీ ఆ పిచ్చ బ్రాహ్మణులు వచ్చేవారు, మళ్ళీ వాళ్ళకి వీడిని గొర్రెగా మార్చేసేవాడు, మళ్ళీ మాంసం పెట్టేసేవాడు, మళ్ళీ వాళ్ళు తినేవారు, మళ్ళీ హస్తోదకం వేసేవాడు, మళ్ళీ వాతాపీరా అనేవాడు, వాడు కడుపు చీల్చుకుని మళ్ళీ వచ్చేసేవాడు, మళ్ళీ బ్రాహ్మణులు తినేస్తుండేవారు. ఇలా చాలా కాలం అయిపోయిన తర్వాత అటు నుంచి అగస్త్య మహర్షి వెళ్ళిపోతున్నారు.
ఆయన అగస్త్య మహర్షి దగ్గర ఒక గమ్మత్తు ఉంది. ఆయన చాలా పొట్టిగా ఉంటారు. ఉంటే వాళ్ళు చూసి అనుకుంటారు, మంచి భలే ఉన్నాడు రా, బియ్యం కొలుచుకునే కొంచెంలా ఉన్నాడు, చక్కగాను తిందాం అనుకున్నారు. అనుకుని ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన సామాన్యుడా, త్రికాలవేది, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. ఆయన పసిగట్టారు. పసిగట్టి ఓహో వీడు ఇదొక అలవాటు, వీడు గొర్రెగా మార్చి తమ్ముణ్ణి వడ్డిస్తుంటాడని వడ్డించిన తరువాత మాంసం తినేసి నిశ్శబ్దంగా వాడు చూడకుండా ఒకసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. అందుకే ఇప్పటికీ పిల్లలకి, చంటి పిల్లలకి ఏదైనా పెడితే అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష. వాళ్ళకి అజీర్ణం వస్తే చెప్పుకోవడం చేత కాదని చంటి పిల్లలకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి అజీర్ణం వచ్చి ఏడిచారనుకోండి, అమ్మ ఆకలేస్తోందేమో అని మళ్ళీ పాలు పట్టేస్తుంది. పాపం వాడు మరీ బాధ ఎక్కువైపోతుంది. అందుకని వాడికి ఏదైనా పెట్టేది ఉంటే పెట్టేసి పట్టేసిన తర్వాత ఆ చిన్ని బొజ్జ మీద చెయ్యేసి రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అంటే ఎటువంటి పదార్థమైనా జీర్ణం అయిపోవాలి. అది అగస్త్య మహర్షి పెట్టిన భిక్ష. అన్న తర్వాత ఈ ఇల్వలుడు తెలియక హస్తోదకం పోసి వాతాపి రా అన్నాడు. అంటే ఆయన అన్నారు, కుతో నిష్క్రమితుం శక్తి మయా జీర్ణస్య రక్షస భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. ఇంకెక్కడున్నాడు రా నీ తమ్ముడు, జీర్ణమైపోయాడు, వెళ్ళిపోయాడు రా, యమలోకానికి పంపించేశానన్నారు. అనేటప్పటికీ ఇల్వలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆరిని పొట్టి బ్రాహ్మడు భలే దొరికాడు అనుకున్నాను, తినేశాడు రా నా తమ్ముణ్ణి అని ఘోరమైన రూపాన్ని పొందాడు. పొంది ఒక్కసారి అగస్త్యుడి మీద పడ్డాడు. పడితే ఆయన కన్నులు ఎర్ర చేసి చూశారు. చూసి ఒక హుంకారం చేశారు. అంతే వాడు బూడిదైపోయాడు. ఇది అగస్త్యుడి తపశ్శక్తి అంటే. ఎక్కడ వాతాపిని జీర్ణం చేసుకున్నారో, ఎక్కడ ఇల్వలుణ్ణి సంహరించారో, ఎక్కడ లోకములనన్నింటినీ కాపాడారో ఆ పవిత్ర ప్రదేశమే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం. లక్ష్మణ, అక్కడ మనం పడుకుందాం ఈ రాత్రి అన్నారు. అగస్త్య భ్రాత ఎదురొచ్చారు. ఆయనకి స్వాగతం పలికారు, లోపలికి తీసుకెళ్లారు, హస్తోదకం ఇచ్చారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కందమూలాల్ని తేనెని భుజించారు, తాగారు, సంతోషించారు. ఆ రాత్రి అగస్త్య భ్రాత ఆశ్రమంలో పడుకున్నారు. మరునాడు లేచారు. అయ్యా మహానుభావ, మీ అన్నగారి దర్శనానికి వెడుతున్నాం, అగస్త్య మహర్షి దర్శనానికి, మాకు దారి చెప్పవలసింది అన్నారు. అదిగో ఆ కనపడుతున్నటువంటి చెట్లకి ప్రదక్షిణం చేసి దక్షిణం వైపు నుంచి ఎడితే మీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనపడుతుంది, బయలుదేరమన్నారు. ఏమిటి అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం అంటే, ఆయన యొక్క ఆశ్రమం దగ్గర దేవతలందరూ వస్తారట, మహర్షులందరూ వస్తారట. వచ్చి వాళ్ళు స్థానాలు పెట్టుకున్నారు. అది గొప్ప. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ స్థానం పెట్టుకున్నారు. పెట్టుకుని అగస్త్యుడిని పూజ చేసి వెళ్ళిపోతారు. దేవతల్ని అగస్త్యుడు పూజ చేయడు, దేవతలు అగస్త్యుడికి పూజ చేస్తారు. అక్కడ లేని స్థానం శివస్థానం ఒక్కటే. మహేశ్వర తీర్థులు వ్యాఖ్యానంలో చేశారు. అగస్త్యుడు శివుణ్ణి పూజ చేస్తాడు కాబట్టి మిగిలిన స్థానాలు ఉంటాయి. వాళ్ళందరికీ స్థానాలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి ఆయనకి పూజ చేసి వెళ్ళిపోతుంటారు. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, దిగే విమానం ఎగిరే విమానం, దిగే విమానం ఎగిరే విమానంలాగా అగస్త్యుడి ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసి అనేకమైనటువంటి లోకాలని పొందిన వాళ్ళు దివ్య విమానాలు ఎక్కి వెళ్ళిపోతుంటారు. అక్కడ కూర్చుని తపస్సులు చేసుకునే వాళ్ళు యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, పన్నగులు, వీళ్ళందరూ ఉంటారు. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది. అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఎవడైనా ప్రవేశించి ఉత్సాహం లేనివాడు సరదాగా వెళ్ళి నేను తపస్సు చేస్తానని చెప్పడం కుదరట. ఎందుకు కుదరదు? ఆయన శక్తి అటువంటిదిట. అందులోకి ఎవడు వెళ్ళలేడో తెలుసా? అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి నాత్ర జీవే నృషావాది క్రూరోమాగిదివా శట నృశంస కామవృత్తోవా మునిరేష తదావిధ. ఇటువంటి వాళ్ళు ఎవరు అందులోకి వెళ్ళలేరట. ఎవరు? నృషావాది, అసత్యం పలికేవాడు ఎవడున్నాడో అసలు వాడు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోలేట. క్రూరోవా, లోపల క్రూరమైన బుద్ధి ఉన్నవాడికి అసలు లోపలికి వెళ్ళడం కుదరదట. శఠ, శఠుడు అంటే వంచకుడు, వంచన చేసేవాడు లోపలికి వెళ్ళలేట. నృశంస, ఇంకోళ్ళని పీడించే స్వభావం ఉన్నవాడు, వాడు లోపలికి వెళ్ళలేట. కామవృత్తోవా, ఎప్పుడూ కోరికల మీద మనస్సు తిరిగేవాడు, వాడు వెళ్ళలేట. ఇటువంటి వారెవ్వరూ అసలు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవడం కూడా కుదరదుట. అటువంటి ఆశ్రమమయ్యా లక్ష్మణ, ఇవాళ మనం వెడుతున్న ఆశ్రమం. అటువంటి మహానుభావుడైనటువంటి అగస్త్యుడి ఆశ్రమానికి వెడుతున్నాం మనం, చూడమన్నారు. ఎక్కడ చూసినా తడిబట్టలు, నారచీరలు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి అగ్ని వేదికలు, సృక్కులు, పాత్రలు, పవిత్రమైనటువంటి పదార్థాలు,
పుష్పమాలికలు అక్కడ తిరిగేటటువంటి సాత్వికులైనటువంటి పురుషులతో రంజిల్లుతోంది ఆ ఆశ్రమం. చూశాడు రామచంద్రమూర్తి. ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, నేను సీతతో కలిసి బయట నించుంటాను, నువ్వు లోపలికెళ్ళి కబురు చెయ్యి అగస్త్య మహర్షికి. రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి వచ్చారు, మీ దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు, మీ దర్శనం చేసుకోవచ్చా, మమ్మల్ని అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి లోపలికి అన్నాడు. ఆశ్రమం లోపలికి అడుగు కూడా పెట్టలేదు మహానుభావుడు. అంత వినయం ప్రకటించాడు. ఆయన అనుజ్ఞనిస్తే తప్ప లోపలికి కూడా వెళ్ళనని నిలబడ్డాడు. నిలబడితే లక్ష్మణుడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కుదురుతుందా? అగస్త్య మహర్షి అగ్నిశాలలో కూర్చునున్నారు. కూర్చునుండ ఏ సమయంలో ఎవరు ఎక్కడ ఉండాలో కూడా చెప్తారు అగస్త్యుడు. కూర్చునుంటే ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, మా అన్నగారు మహాధర్మాత్ముడు రామచంద్రమూర్తి సీతమ్మతో తమ్ముడనైనటువంటి లక్ష్మణుణ్ణి నాతో కలిసి వచ్చారు. ఆయన దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. తండ్రి ఆజ్ఞకి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడం కోసమని దండకారణ్యానికి వచ్చాడు. బహుశः మీరు వినే ఉంటారు రామచంద్రమూర్తి గురించి. అందుకని మీరు అనుమతించినట్టయితే మేము ఒక్కసారి వచ్చి ఆ అగస్త్య మహర్షి యొక్క దర్శనాన్ని చేసుకుంటాము అన్నారు. అన్న తర్వాత ఆ ముని కుమారుడు లోపలికి వెళ్ళి అగస్త్య మహర్షికి నివేదించారు చాలా వినయ విధేయతలతో. స్వామి, మీ దర్శనం కోసమని సీతారాములు లక్ష్మణ సహితులై వచ్చారు, మీరు అనుగ్రహించి ప్రవేశపెట్టమంటే ప్రవేశపెడతాము అన్నారు. అంటే మీరు ఒక్కసారి ఊహించండి ఇంక అసలు ఆ అగస్త్యుడి తేజస్సు ఎలా ఉంటుందో. రాక్షసులుట దక్షిణ దిక్కుకి వెళ్ళేవారు కాబట్టి అగస్త్య ఆశ్రమం ఉంది అక్కడ, ఆయన బయట తిరుగుతూ ఉంటాడని భయం. అంటే ఎందుకని, ఏమో ఎప్పుడైనా బయట తిరుగుతూ గభాలన చూస్తే కోపం వచ్చిందా హుంకారం చేస్తే చాలు. అటువంటి వాడు. ఆయన పేరు అగస్త్యుడు అని రావడానికి కారణం ఉంది. వాల్మీకి మహర్షి చెప్పారు, వింధ్యపర్వతం ఒకనాడు సూర్యుడి పథానికి అడ్డొస్తానని ఎదిగిపోయింది. ఎదిగిపోతే సూర్యుడి యొక్క మార్గానికి అడ్డొచ్చేలా ఎదుగుతోంది. ఎదుగుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు అగస్త్య మహర్షి అట్నుంచి వచ్చారు. వస్తుంటే అగస్త్యుణ్ణి చూసేటప్పటికి అంత వింధ్యపర్వతము శిరస్సు ఉంచి నమస్కరించింది. ఆయన అన్నారు, నేను పెద్దవాణ్ణి, నీ మించి దాటి దక్షిణ భారతానికి ఎడుతున్నాను, నేను మళ్ళీ ఉత్తర భారతానికి వచ్చేంత వరకు నువ్వు అలాగే ఉండన్నారు. అంటే ఈయన మళ్ళీ ఉత్తర భారతానికి వెళ్లకుండా లోకాన్ని రక్షించడానికి అటు ఉండిపోయారు. ఆ వింధ్యపర్వతం వంగిపోయి అలాగే ఉండిపోయింది. అగస్త్యుడికి ఇచ్చిన మాట తలెత్తితే చంపేస్తాడు అటువంటి వాడు. అందుకని ఆయనకు అగస్త్యుడని పేరు వచ్చింది. కుంభసంభవ అని పిలుస్తారు లలితా సహస్రం ఉపదేశం చేసినప్పుడు హయగ్రీవుడు. అందుకని అదిగో అటువంటిదయా అగస్త్యాశ్రమం అన్నారు. లోపలికి వెళ్ళి చెప్పారు. అగస్త్య మహర్షి అన్నారు, ఓహో రాముడు వచ్చాడా సీతమ్మతో కలిసి, దిష్వా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగత మనసా కాంక్షితం హ్యస్య మయాప్యాగమనం ప్రతి గమ్యతాం సత్కృతో రామ స భార్యస్య లక్ష్మణ ప్రవేశ్యతాం సమీపం మే కించా సౌన ప్రవేశిత. నేను ఎప్పటి నుంచో సీతారాముల్ని లక్ష్మణుణ్ణి చూడాలని అనుకుంటున్నాను. నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇంకా ఈ మాట చెప్పి ఎందుకు కాలాన్ని విలంబనం చేశావు? వెంటనే వెళ్ళి సీతారాముల్ని ప్రవేశపెట్టన్నాడు. అనేటప్పటికి ఆ మునికుమారుడు భయపడుతూ పరిగెత్తాడు. సీతారాములు ఎదురొచ్చారు. స్వామి, మీ దర్శనానికే అగస్త్య మహర్షి చూస్తున్నారు అన్నారు. అనేసరికి మహానుభావుడు రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి అగస్త్యుడున్న ప్రాంతానికి వెడుతున్నారట. గదిలోకి వెడుతుంటే కనపడ్డం ఏమిటో తెలుసా అండి? నిజంగా మనం గర్వపడాలి అటువంటి ఋషుల యొక్క సంతతికి చెందిన వాళ్ళమని. ఒకడు ఆత్రేయస గోత్రీకుడు. అత్రి మహర్షి అనసూయమ్మల యొక్క సంతానం ఆత్రేయస గోత్రంలో ఉన్నవాళ్ళు. ఒక్కొక్క ఋషి యొక్క సంతానం మనందరం. అటువంటి పరమపావనమైన తేజోమూర్తులు మన ఋషులు. ఎటువంటి సంస్కృతికి మనం వారసులమో చూడండి, ఎంత గర్వపడాలో. ఆశ్రమం లోపలికి వెడుతుంటే సతత్ర బ్రాహ్మణ స్థాన అగ్నేస్థానం తథైవచ విష్ణోస్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవచ ధాతుర్విధాతు స్థానే చ వయోస్థానం తథైవచ నాగరాజస్య చ స్థాన అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యా వసూనాం స్థానమేవచ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. ఆ లోపలికి వెడుతుంటే కార్తికేయుడు, వరుణుడు, కుబేరుడు, సోముడు,
బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు మొదలైనటువంటి వారి యొక్క స్థానములన్నీ ఉన్నాయిట. ఆ స్థానములలో వారు వారు వచ్చి కూర్చుని అగస్త్య మహర్షిని ఆరాధన చేసి పెడతారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయారట. అయ్య బాబోయ్, ఇంకా లోపలున్న ఋషి ఎటువంటి వాడు అని లోపలికి వెడుతుంటే అగస్త్య మహర్షి అగ్నిశాలలోంచి బయటికి వస్తున్నారు. ఆయన తేజస్సు చూస్తే కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్టు ప్రకాశిస్తున్నారు. ఆయన్ని చూశాట రాముడు ఇవాళ నరుడిగా ఉన్నాడు. ఆ రాముడెవరో అగస్త్యుడికి తెలుసు. కానీ నరుడిగా ఉన్న రాముడు శ్రీమన్నారాయణుడైనా రాముడు విష్ణువు అని పురాణం చెప్తావేమో. పురాణం చెప్పే ముందు వాల్మీకి మహర్షి శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఆ లోపలికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి చూశారట. ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీత తస్య పాదౌ పరంతప. ఒక్కసారి సూర్యుడి పగిది వెలిగిపోతున్నటువంటి ఆ అగస్త్యుణ్ణి చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన 2 చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను గట్టిగా పట్టుకొని నమస్కారం చేశారట. నమస్కారం చేసి లేచి నిలబడితే పరమ సంతోషంతో అగస్త్య మహర్షి ఆనందంగా రాముణ్ణి చూస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ వృద్ధుడు బయటికి వస్తుంటే ఆయన తేజస్సుని చూడగానే అంజలి ఘటిస్తూ ఇలా నిలబడిపోయారట సీతాలక్ష్మణులు ఇద్దరు. అభివాద్యతు ధర్మాత్మ తస్తౌ రామ కృతాంజలి సీతయా సహ వైదేహ్య తదా రామ సలక్ష్మణ. అంజలి ఘటిస్తూ ఇలా నిలబడిపోయారట ఆయన తేజస్సుని చూస్తూ. తేడా దర్శనం చేయండి మీరు ఒక్కసారి. కొందరు మునులైతే రాముని యొక్క తేజస్సు చూడగానే వాళ్ళు విస్మితులై అలా ఉండిపోయారు. ఇప్పుడు రాముడు విస్మితుడై ఉండిపోయాడు అగస్త్యుడిని చూసి. అంటే ఆయన తేజస్సు ఎలా ఉంటుందో, ఎటువంటి వాడో మీరు ఆలోచించండి. అందుకే రామాయణంలో పైకి కనపడకుండా పాత్రపోషణం చేస్తారు ఋషులందరూ. విశ్వామిత్రుడి శక్తి ఎటువంటిదో మనం బాలకాండలో చూసాం. వశిష్ఠుడు ఎటువంటి వాడో బాలకాండ అయోధ్యకాండలో చూసాం. అగస్త్యుడు ఎటువంటి వాడో అరణ్యకాండలో చూస్తున్నాం. అందుకని ఆయన అంటారు గబగబా వచ్చి ఒక్కసారి ప్రతిజగ్రాహ కాకుత్స అర్చయిత్వాసనోదకై కుశల ప్రశ్నముక్త్వాచ హ్యాస్యతామితి చాబ్రవీత్. ఆ రాముడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వచ్చినటువంటి వాడిని అతిథిగా చూశారు అగస్త్య మహర్షి. అందుకని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఇచ్చి కూర్చో రామా అన్నారట తాను కూర్చుని. పెద్దలైనటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు కూర్చుని తప్ప రాముణ్ణి కూర్చోమనకూడదు. అందుకని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక అందమైన శ్లోకం ఇచ్చారు వాల్మీకి మహర్షి. తన మనసు తీర పూజించారట అతిథిగా. ఎందుకని? లోపల తెలుసు వచ్చిన వాడెవరో. పైకి శ్రీ మహావిష్ణువు అని ప్రార్థన చేయడానికి వీల్లేదు, నరుడిగా మాత్రమే గుర్తించాలి, తాను ఋషిగా నిలబడాలి. అందుకని ప్రేమ మీర మాలల మీద మాలలు, మాలల మీద మాలలు, పుష్పమాలలు ఇచ్చి అర్చన చేశారట. అర్చన చేసి ఒక మాట చెప్పారు. రామా, నువ్వు వచ్చినప్పుడు నేను ఎక్కడున్నానో చూసావు కదా, అగ్నిహోత్రశాలలో ఉన్నారు. ఎందుకున్నానో తెలుసా రామా? ధర్మం నేర్పుతున్నారు. ఈ ధర్మం రామా రక్షించేది. పెద్దలు మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అందుకే పూర్వం మనకు ఒక నియమం ఉండేది. పిల్లలు ఇంటికి వస్తే ఓసారి పెద్దల దగ్గరికి పంపించండి రా అనేవారు. ఇంట్లో సంస్కారానికి పునాది ఎక్కడ పడేదో తెలుసా అండి? సంస్కారానికి పునాది తాతగారి ఒళ్ళో నాయనమ్మ చెప్తున్న కథలతో కూడిన గోరుముద్దల్లో పడేది సంస్కారం. పిల్లలు తాతగారి పక్కన పడుకుంటే రాత్రుళ్ళు తాతగారు ఒక బాలకాండలో ఒక సర్గ మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి ధర్మాధర్మములను గూర్చి, ఒక్క అగస్త్య మహర్షి దర్శనాన్ని రామలక్ష్మణులు చెయ్యడం గురించి పరవశించిపోతూ తనకి జ్ఞాపకం ఉన్న శ్లోకాలు పలుకుతూ ఆ పద్యాలు పాడుతూ మనవల్ని కూర్చోపెట్టుకుని చెప్తూ ఉంటే వాళ్ళు పడుకోవడం మానేసి తాతగారు చెప్పండి, తాతగారు చెప్పండి అంటే తాతగారి కళ్ళు పడిపోతుంటే, నాన్న రేపు చెప్తాను రా పడుకో అని తాతగారి పక్కన పడుకోపెట్టుకుంటే తాతగారు బ్రహ్మమునందే రమిస్తూ ఆ పద్యాలు పాడుకుంటూ కళ్ళు పడిపోయిన తర్వాత కూడా ఈశ్వర తేజస్సుతో ప్రకాశించేటటువంటి తాతగారి శరీరానికి పక్కన హత్తుకుని ఆ మనవడు ఈ శరీరాన్ని తన శరీరంతో కలిపి ఆయన మీద కాలేసి చెయ్యేసి పడుకుంటే నా మనవడని
మత్తుకు పడుకున్న చోట ఒక గొప్ప సంస్కారి ఈ సమాజంలో నడవడానికి పునాది పడింది. ఆ తాతలు టీవీలు చూడడం వచ్చిన తర్వాత కుసంస్కారానికి పునాది పడింది. అందుచేత ఏ కథలు చెప్పాలో, మనవల్ని దగ్గర ఎలా పడుకోపెట్టుకోవాలో, ఏది మాట్లాడాలో మనకి నేర్పింది రామాయణం, మనకి నేర్పింది శాస్త్రం. అందుకని అగస్త్య మహర్షి అంటారు, అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్య అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా ఖలు కాకుత్స తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్. అగ్నికార్యం చెయ్యాలి రామా, అగ్నిహోత్రంలో ముందు ప్రీతికరమైన పని చెయ్యాలి, తర్వాత అతిథి వస్తే అతిథిని పూజించాలి. ఎవరు అగ్నికార్యం చెయ్యకుండా, అంటే ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే సంధ్యావందనం మానేసి, పూజ చేసుకోవడం మానేసి, లేచి కూర్చుని వాళ్ళతో మాట్లాడి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుని 9:30కో 9:10కో ప్యాంట్ వేసుకునే ముందు తువ్వాలు గుట్ట కట్టుకుని అగరత్తు తిప్పేయడానికి వెళ్ళిపోతే వాడు పొందే ఫలితం ఎలా ఉంటుందో కావ్య భాష గురించి గట్టిగా చెప్పకుండా అందంగా చెప్పిస్తారు అగస్త్య మహర్షితో వాల్మీకి మహర్షి. వాడు ఏం చేస్తాడట, దుస్సాక్షీవ పరేలోకే స్వాని మాంసాని భక్షయేత్. అబద్ధం సాక్ష్యం చెప్పిన వాడు ఎలా బతుకుతాడో అలా యమలోకానికి వెళ్ళిన తరువాత తన మాంసం పీక్కుని తను తినమంటారట. అంటే వాడు తన మాంసమే తాను పీక్కుని తను తింటుంటాడు. అంటే ఎంత ఘోరమైన దుస్థితిని పొందుతాడో చూసావా రామా. మనకి నేర్పారు, నీకు అక్కర్లేదు అనుకుంటే శిక్ష, అలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో, లేకపోతే రామాయణం వినడం ఎందుకు. అగస్త్య మహర్షికి చేత కదా, రాముడికి చేత కదా, అడ్డు పెట్టి మనకి చెప్తున్నారు మహర్షి, అందుకని రామాయణం వినడం. సరే, అందుచేత ఆ మాట చెప్పి, రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథ పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్త ప్రియాతిథి. నువ్వు లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి రాజువి రామా, ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు, అందుకని నిన్ను పూజించాను. అగస్త్య మహర్షి రాముడికి భోజనం పెట్టారు, భోజనం చేశారు. ఎటువంటి భోజనంట, వానప్రస్థులకి పెట్టే భోజనం పెట్టారట. ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఎటువంటి వాడికి ఎప్పుడు భోజనానికి పిలిచినప్పుడు ఎటువంటి భోజనం పెట్టాలో తెలుసుకుని ఉండాలి. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి మహర్షి. వానప్రస్థంలో ఉన్నవాడికి పెట్టే భోజనం రాముడికి పెట్టారట. పెట్టి అటువంటి మహానుభావుడితో మాట్లాడుతూ ఎంత గొప్ప మాట అన్నారంటే, అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళారు ఆయనకి తెలుసు, రాముడికి తెలుసు, పైకి మాట్లాడుకోకర్లా. ఇంకా రావణ సంహారానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడు దానికి కావలసినటువంటి సంభారాలు ఇవ్వగలిగిన శక్తి అగస్త్యుడి దగ్గర ఉంది. అందుకని అగస్త్యాశ్రమం దర్శిస్తే మనం పొందవలసిన ప్రయోజనం పొందుతాం లక్ష్మణ అన్నాడు రాముడు లక్ష్మణుడితోటి. ఆయన అన్నారు, ఇదం దివ్యం మహాఛాపం హిమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘ సూర్య సంకాశో బ్రహ్మదత్త శరోత్తమ దత్తౌ మమ మహేంద్రేణ తూణీచాక్షయ సాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణై జ్వలద్భి ఇవ పావకై మహారజతకోశోయ అసిర్మే హేమభూషిత తద్ధనుస్తౌ చ తూణీరౌ శరం ఖడ్గంచ మామద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథా అన్నారు. రామ, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువు పట్టుకుంటారు. ఈ ధనస్సు నీకివ్వాలనే ఉంచాను. ఈ ధనస్సుని రామ స్వీకరించు. ఎందుకండి నాకు ఇవన్నీ అని రాముడు అనలేదు. రాముడు ఎందుకు పుచ్చుకుంటాడో సీతమ్మకి చెప్పాడు. ఇది అగస్త్యుడికి తెలుసు. ఎలా తెలుసు? త్రికాలవేది కనుక తెలుసు. అందుకని వైష్ణవ ధనస్సుని ఇస్తున్నాను. దీనితో పాటుగా బ్రహ్మగారిచ్చినటువంటి సూర్య తేజస్సు కలిగిన బాణం ఇస్తున్నాను. దీనితో పాటుగా ఇంద్రుడిచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి బాణములతో కూడిన అక్షయ బాణ తూణీరములు 2 ఇచ్చాడు. ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇమ్మని నా దగ్గర పెట్టాడు. ఏ ఇంద్రుడే ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నిన్నటి రోజునే ముఖం చాటు చేశాడు. ఎందుకు చాటు చేశాడో నిన్ననే చెప్పాను. అందుకని అగస్త్యుడి ద్వారా ఇప్పించాలి. అందుకని ఇదిగో 2 అక్షయ బాణ తూణీరాలను ఇస్తున్నాను. వీటితో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి బంగారు పిడిగలిగిన ఖడ్గం ఇస్తున్నాను. రామ, వీటిని స్వీకరించు. ఇంద్రుడు వజ్రాన్ని ధరించినట్టు వీటిని ధరించు. అలంకారంగా ధరించడానికి కాదిచ్చింది. రామ, వీటి చేత జయాన్ని పొందు. ఇది అగస్త్యుడి నోటి వెంట రావలసిన మాట. విజయీభవ, వీటితో జయాన్ని సాధిస్తావన్నారు. అయిపోయింది రావణాసురుడి పని.
ఒక అగస్త్య మహర్షి నోటి వెంట ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే రావణుడు నిహతుడైపోయినట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో రాముడికి తెలుసు, ఎవరిని బాధ పెట్టి తాను చావాలో రావణుడికి తెలుసు. రామాయణం ఈ మాట చెప్పదు, ఇద్దరి ప్రవర్తన చెప్తుంది. నువ్వు రాముడిగా ఉంటే రాముడిగా ఉండు, రావణుడిగా ఉంటే రావణుడిగా ఉండు. స్వామి మేము ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలని అడిగారు. ఇక్కడికి దగ్గరలో చిత్రకూటమని ఉంది, ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పరు. ఇది చెప్పడానికి సమర్థత ఉండాలి. ఇక్కడికి దగ్గరలో మహానుభావ రామ నీ యందు ప్రీతితో చెప్తున్నాను, పంచవటి అనబడేటటువంటి ఒక గొప్ప వనం ఉంది. అక్కడ నువ్వు చక్కటి ఆశ్రమాన్ని నిర్మించకు. ఎదురుగుండా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పంచవటి భద్రాచలంలో ఉన్న పంచవటి ఒకటేనా? ఇప్పుడు నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అదొక పెద్ద చర్చ కనుక. అందుకని కానీ మీకే రాను రాను అర్థమవుతుంది. రావణాసురుడు సీతమ్మని భూమిని పెళ్ళగించి తీసుకెళ్ళాడా, జుత్తు పట్టి తీసుకెళ్ళాడా, మీకే అర్థమైపోతుంది. సరే, అందుచేత ఆ పంచవటిలో నువ్వు నివాసం చేయి. నివాసం చేసి రామ ఒక్కటి గుర్తుపెట్టుకో, యథైషారమతే రామ ఇహ సీతా తథాకురు దుష్కరం కృతవత్యేష వనేత్వామనుగచ్చతి. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ, నీతో కలిసి వచ్చింది. ఏమిటో అగస్త్యుడికి తెలుసు, రాముడికి తెలుసు. ఆ సీతమ్మ వస్తే తప్ప అవతార ప్రయోజనం జరగదు. అందుకని ఎవరూ చెయ్యలేని పని చేసింది ఇవాళ. రామ సీతమ్మని భద్రంగా కాపాడుకో అన్నారు. ఏమిటి కాపాడుకోవడం? కాపాడుకోవడం మళ్ళీ రక్షించుకోవడం, అందులో రావణ వధ అంతర్లీనం. అందుకని ఇంత గొప్ప మాట చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెడుతుంటే ఓ చెట్టు మీద ఒక పెద్ద పక్షి ఒకటి కనపడింది, పర్వతాకారంతో కనపడి. అదండి రామా నేను కూడా నీతో వస్తానండి. దాన్ని చూసి రాముడు అనుకున్నాడు, ఇది ఎవరో రాక్షసుడు వచ్చాడు ఈ రూపంతోనని. అసలు నువ్వెవరని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను మీ నాన్నగారు అయినటువంటి దశరథ మహారాజు గారి స్నేహితుణ్ణి. దశరథ మహారాజు గారి పేరెత్తితే రాముడు పరవశించిపోతాడు, అందుకని ముందు ఆ మాట చెప్పాడు పక్షి. నేను మీ నాన్నగారి స్నేహితుణ్ణయ్యా అన్నాడు. అనగానే రాముడు చాలా సంతోషపడిపోయి కోదండం మించి చెయ్యి కొంచెం స్టిఫ్గా ఉన్నదాన్ని లూజ్ చేశాడు. చేసి ఓహో మీరు మా తండ్రి గారి స్నేహితుడా, అయితే మా చేత నమస్కరింపబడదగిన వారు. అయ్యా మీరెవరు, మీరు ఎందుకు ఇంత పెద్ద పక్షి రూపంలో ఉన్నారన్నారు. ఆయన అన్నాడు, ప్రజాపతిలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో 8గురిని తను వివాహం చేసుకున్నాడు. ఆ 8గురే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనవ. ఈ 8 మందిని వివాహం చేసుకున్న తర్వాత కశ్యప ప్రజాపతి పిలిచి ఒక మాట చెప్పారు, మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని 3 లోకములకు అంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి కుమారుల్ని నా తేజస్సు వల్ల కనమన్నారు. కానీ భార్యల యందు దోషం ఉంది. కొందరు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సును అర్థం చేసుకున్నారు, అటువంటి కుమారులు పుట్టారు. కొంతమంది కశ్యప ప్రజాపతి మాటని తృణీకరించారు. ఏమిటో ఇలా చెప్తాడనుకున్నారు, అటువంటి వాళ్ళే పుట్టారు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినులు. అశ్వినీ దేవతలతో కలిపి మొత్తం 33 మంది దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ఆ దైత్యులు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలించేవారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ 3 భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు. 4వ భార్య కాళికకి నరకుడు, కాలకుడు అనేటటువంటి 2 పుట్టారు. 5వ భార్య తామ్రకి 5 కన్యలు పుట్టారు. వాళ్ళు క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, శుకి. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి మనవలు, భాసికి భాసపక్షులు పుట్టాయి, సేనికి డేగలు గ్రద్దలు పుట్టాయి, ధృతరాష్ట్రకి హంసలు పుట్టాయి, చక్రవాకములు పుట్టాయి. శుకుకి నత అనే పిల్ల పుట్టింది, నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడు, అరుణుడు అని 2 పిల్లలు పుట్టారు. ఆ అరుణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అరుణుని యొక్క కుమారులలో నేనొకడిని, నా పేరు జటాయువు. నా అన్నగారు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సంపాతి. ఆ సంపాతి మనకి కిష్కింధకాండలో కనబడతాడు చిట్ట చివర. అందుకని నేను కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో పుట్టినవాడిని. మహాత్ములైన వారితో సంబంధం ఎంత జ్ఞాపకం పెట్టుకు చెప్పుకుంటారో చూడండి అంటూ ఆయన అన్నాడు. ఆ తరువాతి భార్య క్రోధవశకి 10 మంది కుమార్తెలు పుట్టారు. వాళ్ళు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి,
సురస, కద్రువ. ఈ 10 మంది పిల్లలకి మళ్ళీ మృగికి లేళ్లు పుట్టాయి, మృగమంతకి ఎలుకబంట్లు పుట్టాయి, హరికి సింహాలు పుట్టాయి, బలమైన వానరాలు పుట్టాయి, భద్రమతకి ఇరావతి అనే పిల్ల పుట్టింది, ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. ఆ ఐరావతం కశ్యప ప్రజాపతి వంశంలోంచే వచ్చింది. ఆ తర్వాత భద్రమద మాతంగికి ఏనుగులు పుట్టాయి, శార్దూలికి కొండముచ్చులు పులులు పుట్టాయి, శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి, సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనటువంటివి పుట్టాయి. ఆ తరువాత సురస, కద్రువ అని సురసకి అనేక పడగల కలిగినటువంటి నాగములు జన్మించాయి. ఆ సురభికి పుట్టినటువంటి సురసకి కద్రువ పుట్టింది. ఆ కద్రువకి సాధారణమైనటువంటి సర్పములు జన్మించాయి. అయితే ఈ వినత యొక్క కుమారులైనటువంటి గరుడు, అరుణుడు అనబడేటటువంటి వాళ్ళల్లో అరుణుని యొక్క కుమారుడను నేను. ఇంతకీ రామానికి ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఈ కనపడేటటువంటి పశువులు, పక్షులు, మృగాలు ఇవన్నీ కశ్యప ప్రజాపతి యొక్క సంతానంలోంచి వచ్చాయి. అయితే కొంతమందికి దేవతలు పుడితే కొంతమంది భార్యలకి అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుకి ఎలుకుబంట్లు, కోతులు, కొండముచ్చులు, వానరాలు ఇవెందుకు పుట్టాయి? భర్త మాట తృణీకరించి భర్తని తక్కువ చేసిన వాళ్ళకి వాళ్ళు పుట్టారు. తేజస్సులో దోషం లేదు రామా, క్షేత్రంలో తేడా వచ్చింది. అంటే భర్త తేజోమూర్తి అయి ఉండొచ్చు, అందుకే 7 తరాలు చూడ్డానికి కారణం అది. తండ్రి గారే కోడల్ని ఎంచడంలో ఎందుకు పెద్ద పాత్ర తీసుకుంటాడంటే, ఎందుకు నిర్ణయించాలంటే, వచ్చేటటువంటి క్షేత్రము ఒక గొప్ప మహానుభావుని యొక్క కుమార్తె అయి ఒక మహాపురుషుల యొక్క వంశంలోనిది వస్తే, క్షేత్రము ఉత్తమ క్షేత్రమైతే తన కుమారుని యొక్క తేజస్సు క్షేత్రములో ప్రవేశపెట్టబడినప్పుడు వంశంలో మహాపురుషులైన వారే జన్మిస్తారు. అందుకనే తండ్రి గారే కోడల్ని నిర్ణయించాలి. అంతేకాని కాలేజీ గేట్ల దగ్గర సందుల చివర సైకిళ్ళు పట్టుకొని తండ్రుల్ని వేధించి తీసుకొచ్చి వాడేదో లోను పెట్టి తెచ్చుకున్న బైకు వీడి స్వార్జితంలో నిలబడి ముగ్గురు ఎక్కించుకుని కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడపిల్లల్ని చూస్తే ఆవుల వెనక పరిగెత్తే ఆబోతులా పరిగెత్తడానికి కాదు జన్మ. తను ముందు తనని తాను సంస్కరించుకుని తండ్రులు చెప్పిన పిల్లల్ని చేసుకుని వంశాలు నిలబెట్టుకోవడానికి వచ్చాయి. ఇది రామాయణం మనకి చూపించినటువంటి మార్గం. అలా కానప్పుడు పుట్టేవాళ్ళు మృగాలు పుడతాయి, కోతులు పుడతాయి, కొండముచ్చులు పుడతాయి, పాములు పుడతాయి. ఈ మాటని ఎంత అందంగా కావ్య భాషలో వాల్మీకి చెప్తే కఠిన చిత్తుడను కాకనే నేను ఉన్న సమాజానికి ఉన్నట్టు చెప్పాను. అందుచేత ఈ మాట విని పరమ సంతోషాన్ని పొందిన రామచంద్రమూర్తి అన్నారు, రామా జటాయువా, తప్పకుండా నువ్వు మమ్మల్ని అనుసరించి ఉండు. సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మాతో కలిసి ఉందువుగానివి. మనం వెళ్ళి అదిగో అగస్త్య మహర్షి చెప్పినటువంటి పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉందాం అని చెప్పారు. చెప్పి సంతోషంగా పంచవటికి బయలుదేరుతున్నారు. ఇంకా అసలు అగస్త్య మహర్షి పంచవటిని ఎందుకు చెప్పారో అక్కడ ఇంకా చిత్రాతి చిత్రం ఇహ శూర్పణక బయలుదేరుతుంది. అసలు ఆ శూర్పణకెవరో తెలుగు మాట, తెలుగు జాతి వాళ్ళు శూర్పణకని పెట్టి పిలుస్తుంటారు ఇప్పటికీ. ఆ శూర్పణక గొప్పతనం ఏమిటో, రామలక్ష్మణుల అందం ఏమిటో, ఆ చిత్రకూటంలో ఇంకా మారుతున్న పరిస్థితులు ఏమిటో రేపటి నుంచి మహర్షి తనదైన శైలిలో అందంగా మనకి అందిస్తారు. ఈశ్వరుడు అనుగ్రహించి పలికించినంత మేర నేను పలుకుతాను. అటువంటి శక్తి ఈశ్వరుడు నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థిస్తూ రామనామాన్ని 11 మాటలు మనం చెప్పుకుని బయలుదేరదాం. అందుచేత సిద్ధమూర్తులు మాటి మాటికి చేయునది శ్రీరామనామము, ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము, తత్వశిఖరమునందు వెలిగే నిత్య సత్యము శ్రీరామనామము, దట్టమైన గాఢాంధకారము రూపు మాపును రామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము,
కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. ఆశ విడచిన తృప్తులకు ఆనందమొసగును రామనామము. మనసు స్థిరముగా నిలుపగలిగెడి మంత్రరాజము రామనామము. నిర్మలంబుగ శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.